హిందువులను ఏకం చేసేందుకు అనునిత్యం తపన పడుతున్న సాధువు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ లక్షలాది మందితో హనుమాన్ మంత్రోచ్చారణతో పాటుగా హనుమాన్ చాలీసా పఠనం చేయిస్తున్నారు వారు. అటు విజయవాడ, ఇటు హైదరాబాద్ కండ్లకోయలో ఆశ్రమాలు ఏర్పాటు చేసి సేవలందిస్తున్న గొప్ప సేవాపరులు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలో 7 రోజుల పాటు 1,00,000 మంది భక్తులతో, అయోధ్య సమీపంలోని నైమిషారణ్యంలో వేలాది మంది భక్తులతో హనుమాన్ హోమం నిర్వహించిన ఘనత వారిది. దేశ విదేశాల్లో హనుమాన్ భక్తి తత్వాన్ని ప్రచారం చేస్తున్నారు. గో సంరక్షణ, స్త్రీ సంరక్షణ, దేవాలయాల సంరక్షణ కోసం ఎనలేని కృషి చేస్తున్న ఆయన విద్య, వైద్యం ప్రజలకు ఉచితంగా అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్న వాదాన్ని బలంగా వినిపిస్తున్న మానవతావాది. భక్తి తత్వాన్ని ప్రచారం చేస్తూ ప్రజాక్షేమం కోసం కృషి చేస్తున్న శ్రీ హనుమత్ దీక్ష పీఠాధిపతి, హనుమత్ మాలధారణ రూపకర్త దుర్గా ప్రసాద్ స్వామీజీతో రియల్ టాక్ విత్ ఏకే. అన్ని వర్గాల వారిని కలుపుకపోవాలనే ప్రధాన ఉద్దేశంతో మీరు పనిచేస్తున్నారు. ఇప్పటికి చేస్తున్న కార్యక్రమాలు అంటే అంటుకుంటే ఏదో పాపం వస్తుందని, మరి ముట్టుకుంటే ఏదో అంటుకుంటుందని, ఇట్లాంటివన్నీ ఈ అనాచారాలు, మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్నాయని. ఏదైతే జపం చేసుకోవాలన్నారో ఏదైతే అదేమన్నా చెప్పగలుగుతారు? మంత్ర దేవత మీద విశ్వాసం కలిగినప్పుడే మంత్రసిద్ధి, కార్యసిద్ధి, సర్వసిద్ధి జరుగుతుందని. వర్గాల విభజన అనేది మనుధర్మం నుంచి స్టార్ట్ అయింది అంటారు. ఆది నుండి వస్తుందన్నమాట, ఈ రోజుది కాదు. ఇప్పుడు ఎంతమంది భక్తులు ఉంటారు? 25 లక్షల మంది పైన ఉంటారు. దేవాదాయ, ధర్మాదాయ అనేది పేర్లు పెట్టేది బాగుంది, కానీ ఏదో అయితే అక్కడ జరగాల్సింది జరగట్లేదు, సంపూర్ణ న్యాయం జరగట్లేదు. ఓట్లు పోతే నా సీటు పోద్దని బాధ, దానివల్ల సమాజంలో మన ధర్మానికి హాని జరుగుతుంది. ఎక్కడైతే గో హింస జరుగుతుందో ఆ హింస యొక్క పాపం అందరికీ పంచబడుతుంది. హిందూ స్త్రీలని, హిందూ కన్యల్ని మానభంగాలు చేయడం వల్ల ఏముందంటే, చాలామంది దేవాదాయ, ధర్మాదాయ శాఖకు వెళ్లకుండా మఠాల పరిధిలోకి వెళ్తున్నారు. మనకి ఆదాయం గంటపడుతుందని చెప్పి ఈ రకంగా వాళ్ళు విచారం చేస్తూ ఉండొచ్చు బహుశా. దుర్గా ప్రసాద్ స్వామీజీతో రియల్ టాక్ విత్ ఏకే. వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. మనం ప్రస్తుతం హనుమాన్ దీక్ష పీఠాధీశ్వరులు, హనుమాన్ మాలధారణ రూపకర్త, 45 సంవత్సరాలుగా సామూహిక హనుమాన్ యజ్ఞాలు చేయిస్తున్న శ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ ముందున్నాం. నమస్కారం సార్. వారు తమ అనుభవాలను, లోక కళ్యాణం కోసం వారు చేస్తున్న కార్యక్రమాలను వివరించడానికి మన ముందున్నారు. స్వామీజీ, మీరు 45 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఎక్కువగా అన్ని వర్గాల వారిని కలుపుకపోవాలనే ప్రధాన ఉద్దేశంతో మీరు పనిచేస్తున్నారు. హరిజన, గిరిజన అన్ని వర్గాల వారిని ఒకే సమూహంలోకి తేవాలని మీ ప్రయత్నం ఎలా ఫలిస్తుంది? ఇప్పటికి చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? బుద్ధిఫలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాః అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాన్ భవేత్. శ్రీ హనుమత్ స్మరణాన్ భవేత్. జై హనుమాన్. భగవద్ బంధువులందరికీ స్వాగతం తెలియజేస్తూ, ఈరోజు శ్రీమాన్ అంజయ్ గారు వేసినటువంటి ప్రశ్నల్లో అనాదిగా మన హిందూ ధర్మంలో, హిందూ సమాజంలో అంటరానితనం అనేటువంటి భావాలు ఎక్కువగా, మూఢనమ్మకాలతో ఎక్కువగా ఉండేటువంటి ఆ కాలంలో, అంటే 100 సంవత్సరాల పూర్వం ఇలాంటి భావాజాలం ఎక్కువగా ఉండేది అన్నమాట. అంటే అంటుకుంటే ఏదో పాపం వస్తుందని, మరి ముట్టుకుంటే ఏదో అంటుకుంటుందని, ఇట్లాంటివన్నీ ఈ అనాచారాలు,
మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్నాయని విజయవాడలో పవిత్ర కృష్ణానది తీరం ఇంద్రకీలాద్రి ఉత్తర ఈశాన్య భాగంలో సద్గురు సైదప్పల స్వామి మహారాజ్ వారు ఎంతో ఉన్నతమైనటువంటి తపస్సు ఆచరించి ఆంజనేయ స్వామిని స్వప్నంలో నేరుగా దర్శనం చేసుకునేటువంటి మహానుభావులు. వారు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు, హిమాలయాలు పర్యటన చేస్తూ అక్కడ ఉండేటువంటి ప్రాంతాల్లో అక్కడ ఉండేటువంటి పరిస్థితులన్నీ గమనించి నేటి సమాజానికి భక్తి మార్గమే శరణ్యం అని, భక్తి ద్వారానే సమాజాన్ని ఒక దగ్గర తీసుకురావచ్చని, అది ఈ కలియుగంలో తస్మై శ్రీ హనుమద్ గురువే నమః, హనుమంతుడే ఆచార్యుడిగా స్వీకరించాలని సుందరకాండలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి కొన్ని నియమాల్ని వారు సూచించారన్నమాట. రామాయణంలో ఉండేటువంటిది, సుందరకాండలో ఉండేటువంటిది ఆంజనేయ స్వామి యొక్క విశ్వరూపాన్ని, వారి యొక్క శక్తిని, వారి యొక్క జ్ఞానాన్ని గమనించి వారు ఏం చెప్పారంటే, జపం చేయడం, ధ్యానం చేయడం, పూజ చేయడం ఇవన్నీ అవసరమే, కానీ దేనికోసం చేస్తున్నాం అంటే నేను బాగుండాలి, నా శరీరం బాగుండాలి, నా శరీరానికి సంబంధించిన తాలూకా మనుషులు కుటుంబం బాగుండాలని అనుకుంటాం. అలాగే నువ్వు ఎట్లా అయితే నీవు అనుకుంటున్నావో పక్కన వ్యక్తి కూడా అలా ఉండాలి అనుకోవడం అనేది అది కూడా పూజే, అది కూడా యజ్ఞం అన్నాడు అన్నమాట. వ్యక్తిగతంతో పాటు సమాజం మొత్తం బాగుండాలని వారు చెప్పినటువంటి ఆదేశం ఏంటంటే, నువ్వు ఏదో రాజకీయ నాయకుల మాదిరిగా మాట్లాడడం, ఉపన్యాసాలు చెప్పడం అంత మాత్రాన అది సంపూర్ణ ఫలితం కాదు. ఆధ్యాత్మిక చింతన, భక్తి మార్గం ద్వారానే సమాజ మార్పు తప్పకుండా జరుగుతుందని, ఆచరణ మార్గం ప్రధానం, ఆచరణలో పెట్టాలని చెప్పి రాముడు ఆచరణలో చేసి చూపించాడు. ఆయనకి దూతగా హనుమంతుడు ఉన్నాడని చెప్పి మాకు స్వామివారి యొక్క మంత్రాన్ని 12వ సంవత్సరం 12 అంటే మాకు మంత్రాన్ని ఉపదేశించడమే కాకుండా పెద్దయ్యేరు స్వామివారితో కూడా ఈ మంత్రాన్ని మాకు ఉపదేశం చేయించారు. అలాగే ఈ దీక్ష అనేది ఒక కార్యక్రమం మాకు 80వ సంవత్సరంలోనే ఈ హనుమత్ దీక్షా పీఠాన్ని ఇవ్వడం సమాజంలో అందరికి కూడా. అది ఎక్కడ ఏర్పాటు చేశారు? ముందు విజయవాడలో పవిత్ర కృష్ణానది తీరం ఇంద్రకీలాద్రి ఉత్తర భాగంలో, అంటే దక్షిణ భాగంలో కనకదుర్గ అమ్మవారు ఉన్నారు, ఉత్తర భాగంలో వారు స్వయంభూ వెలిసినటువంటి బావిలో వెలిసినటువంటి స్వామివారిని వారే స్థాపించి వీరిని ఆరాధన చేస్తూ వారిని గురువుగా స్వీకరిస్తూ సమాజాన్ని అందరిని కూడా ఉద్ధరింప చేసేటువంటి ఈ దీక్షా మంత్రాన్ని ఇవ్వాలి అని ఆదేశించారు. తద్వారా గ్రామాలకు వెళ్ళేటువంటి ఇటు తూర్పు భాగం మొట్టమొదటి తూర్పు వెళ్ళాం అన్నమాట. తూర్పులో విజయనగరాన్ని ప్రారంభం చేస్తాం. విజయనగరంలో అక్కడ హనుమాన్ దీక్ష మాలాదానం జరిగింది. అక్కడ మళ్ళీ ఇటు ఉత్తర తెలంగాణలో సిద్దిపేటకు వచ్చాం. సిద్దిపేటలో ఇక్కడ లోకల్గా హరి అనే ఒక భక్తుడు మాలాదానం చేసుకోవాలంటానని చెప్పి వారు చెప్పారు. మరి ఇతరులు మాల వేసుకుంటారు, ఆ రోజుల్లో మాలాదానం అనేది తెలియదు. ఇది 82, 83 సంవత్సరాల్లో ఈ మాట అనమాట. అంటే నువ్వు అక్కడ వేసుకోవనాయన, ఆయన మిగతా వాళ్ళందరూ వస్తారు, నేను రెడీ ఉన్నాయని మిగతా వాళ్ళందరూ వస్తారు కదా, అంతేగా నేను మాల వేసుకుంటానని నమ్మకం లేదు, పక్కనోడి సంగతి ఎందుకు, నువ్వు పోతే మాలాదానం చేసి స్వామివారిని ఆరాధన చేయడానికి తయారు అని చెప్పడంతోనే హరి అనే భక్తుడు తయారయ్యారు. ఆయన ద్వారా ఇంకొక 6 తయారయ్యారు. నెక్స్ట్ జనరేషన్ వీళ్ళందరూ కైలాసం శెట్టి, పరమేశ్వరు వీళ్ళందరూ ఒక్కొక్క బ్యాచ్ల వారీగా వ్యాప్తి అయింది. సిద్దిపేట నుంచి ఈ జిల్లాలో, మండలాల్లో, గ్రామాల్లో, ట్రైబల్స్లో, ఇక్కడి నుంచి మళ్ళీ కరీంనగర్ వెళ్ళడం, కరీంనగర్ నుంచి నిజామాబాద్ వెళ్ళడం, నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్ళడం, ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్ర వెళ్ళడం, ఇట్లా అంచెలంచెలుగా అంటే తెలుగు రాష్ట్రాలు మొదలుకొని తర్వాత ఇతర రాష్ట్రాలు, దేశంలోని ఇతర రాష్ట్రాలు అలా అంచెలో వెళ్ళింది. ఇది రాను ఎక్కువ ట్రైబల్స్ ప్రాంతాలకు వెళ్ళిపోయింది, అడవి ప్రాంతాలకు వెళ్ళిపోయింది. ఏదైతే జపం చేసుకోవాలన్నారో అదేమన్నా చెప్పగలుగుతారు? స్వామివారి మంత్రాన్ని అందరికీ ఇవ్వడం జరిగింది. ఆ మంత్రం ఓం శ్రీరామదూతాయ నమః,
ఓం శ్రీరామదూతాయ నమః. ఓం శ్రీ రామదూతాయ నమః అనేది మహామంత్రం అని. మరి ఓంకారమే సృష్టి స్థితి లయకారకుడు అయిన పరబ్రహ్మ ఓంకారంలో ఉన్నాడని, శరీరానికి శిరస్సు ఎలాగో ఓంకారం అలాంటిదని, రానే రకారమే నారాయణ మంత్రం అని, మానే మకారమే శివమంత్రం అని, ఓం శ్రీరామ అనే మహామంత్రానికి అధిపతి హనుమంతుడని, దూతాయ నమః. ఈ మంత్రం ఎప్పుడు ఎవరు ఎక్కడ చెప్పినా అక్కడే స్వామివారు వాయుస్వరూపంగా ప్రత్యక్షం అవుతాడనేటువంటి ఆ పరిపూర్ణ విశ్వాసంతో మా గురువులు ఆచార్యులు ఇచ్చారు. మేము కూడా అదే పరిపూర్ణ విశ్వాసంతో శ్రద్ధాభక్తులతో ఆచరణ అనుష్ఠానం చేసిన తర్వాత మంత్రసిద్ధి అయిన తర్వాత అప్పుడు 80, 82, 83 బయటకు వచ్చాం అన్నమాట. అప్పటి వరకు ఎప్పుడో 67, 68 సంవత్సరం అంటే ఆ సంవత్సరాలు ప్రారంభమైనటువంటి మంత్రానుష్ఠానం 80 వరకు కొనసాగుతూనే ఉన్నాం దీక్ష. 80 తర్వాత ప్రచారంలోకి స్వామివారు మాకు దండం ఇచ్చారు. ఈ దండంతో స్వామివారి పాదకులతో బయటికి రావడం జరిగింది. ఈ మంత్ర ప్రభావం ప్రతిదాని కూడా ఈ మంత్ర అనుష్ఠానంలో ఉండే శక్తి ఎలా ఉంటుందంటే మనస్సుని త్రయింపచేసేటువంటిదే మంత్రం. అందుకనే పెద్దలు ఏం చెప్తారంటే మంత్రం మీద పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి, మంత్ర ఇచ్చినటువంటి ఆచార్యుడి మీద విశ్వాసం కలిగి ఉండాలి, మంత్ర దేవత మీద విశ్వాసం కలిగినప్పుడే మంత్రసిద్ధి, కార్యసిద్ధి, సర్వసిద్ధి జరుగుతుందని మరి ఆ యొక్క ప్రధానమైన లక్ష్యంతో మేము ముందుకు సాగాం. ఇప్పుడు పోయిన సంవత్సరానికి సుమారుగా 25 లక్షల మంది మాలాధారణ చేసుకొని ఉన్నారు దేశం అంతా. మరి ఈ యొక్క దీక్ష యొక్క శక్తి ద్వారా అందరూ ఒకటే అని ఒక వేదిక దగ్గర రావడం చాలా అద్భుతమైన ప్రయోగం. అంటే మనం ఏమి మాయ మంత్రాలు ఏమి లేవు, ఏదో ఈ వదిలిస్తారు అది ఇస్తారు అని చెప్పడం అలాంటిది లేదు. అసలు శక్తి అంతా నీలోనే ఉంది, ప్రతి మానవుల్లోనే ఉంది శక్తి. అది గమనించడం కోసం గురువులు ఆచార్యులు మహాత్ములు వచ్చారు. వేరే శక్తిని తయారు చేసేటువంటిది ఏం లేదు, నీలో ఉంది గమనించుకొని ఆ శక్తిని మళ్ళీ బయటికి వ్యక్తం చేయడం కోసమే ప్రతి వ్యక్తి హనుమాన్ చాలీసా పారాయణ చేయమని చెప్తున్నాం అన్నమాట. ఎప్పుడైతే హనుమాన్ చాలీసాలో 40 చౌపాయిలో అద్భుతమైనటువంటి గాయత్రి మంత్రంతో కూడినటువంటి శక్తులు ఉన్నాయని, సుందరకాండ పారాయణతో సమానమని, ఆ పారాయణ చేస్తే జో యహా పడే హనుమాన్ చాలీసా ఓయా సిద్ధి సాకి గౌరీసా అని సంత తులసిదాస్ మహాత్మ వాగ్దానం చేసినట్లుగా చేయమని అంటున్నాం. అలాగే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ చాలీసా పారాయణం మంత్ర అనుష్ఠానం చేయడం వల్ల ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిపోయారు. మీరు అన్ని వర్గాల వారిని ఏకీకృతం చేస్తున్నారు. ఈ పద్ధతి వర్గాల విభజన అనేది మనుధర్మం నుంచి స్టార్ట్ అయింది అంటారు. అవునండి. అప్పుడు కులాచారాలు, వృత్తి ఆచారాలను బట్టి అట్లా చేశారు. అంటే అది చేయడం వల్ల కొంత విభేదాలు వచ్చినాయి అనేది హిందూ ధర్మాన్ని పాటించే వారిలో కొంత విభేదాలు వచ్చినాయి. దాన్ని మీరు మళ్ళీ కలపడం అనేది మంచి సాంప్రదాయం. అనాదిగా మనకి కృతయుగం, త్రేతాయుగం, ద్రౌపదయుగం, కలియుగం ఈ 4 యుగాలు మనం చూస్తే ఎప్పుడూ రాక్షసులు ఉంటూనే ఉంటారు దేవతలు ఉన్నప్పుడు. ఆనాడు దేవుణ్ణి కూడా వ్యతిరేకించి దేవుడి మీద యుద్ధాలు చేశారు. దేవతల్ని సంహారం చేయడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు రాక్షసులు. అంటే ఆ యుగంలో. అలాగే కృతయుగం మరి హిరణ్యాక్షుడు, మరి ఈ హిరణ్యకశిపుడు వీళ్ళందరూ కూడా ఎన్నో నేనే దేవుణ్ణి అని వాళ్ళు చేశారు. నన్ను పూజించు, నా మంత్రం చెప్పు అన్నారు. అరే నాయన నువ్వు కాదు, నారాయణుడు దేవుడు పరమేశ్వరుడు ఉన్నాడు అంటే వాళ్ళు కాదు నేనే అన్నాడు. అది ఆది నుండి వస్తుందన్నమాట, ఈ రోజుది కాదు. ఎప్పుడూ ఘర్షణ నడుస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ సంఘర్షణ జరిగేటప్పుడు ఎవరో ఒక మహాత్ముడు వస్తూనే ఉంటాడు, జాగృతి చేస్తూనే ఉంటాడు. మరి అలాంటి సందర్భంలో పరమాత్మ చెప్పాడు కదా, పవిత్రానాయ సాధూనాం వినాశే దుర్శక్తాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. ధర్మ స్థాపన కోసం నేను ప్రతి యుగంలో
నేను పుడుతూనే ఉంటాను ఒక రూపంలో అన్నట్టుగా ఆ రోజు నరసింహ రూపంలో వచ్చాడు. తర్వాత మళ్ళీ త్రేతాయుగం, తర్వాత కృతయుగం, ఇలా యుగ యుగాల నుంచి రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ వస్తున్నారు. కారణం ఏంటి? రాక్షసులు అనేటువంటి ఆ కాలం రాక్షసులు, ఈ కాలంలో ఈ కలియుగంలో రాక్షసులు అనేటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా కనిపించరు. రాక్షస ఆలోచనలు ఉంటాయి, రకరకాలమైన అసుర గుణాలు, అది అసుర గుణాలు, ఆ లక్షణాలు ఉంటాయి. అసుర గుణాలతో దైవ గుణాలని ఛేదించడం కోసం ఎప్పుడు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మరి ఆ కాలంలో ఉన్నట్టుగా భగవంతుడు ఈ కలియుగంలో ఆయన మళ్ళీ రారు, ఇప్పుడు అయిపోయింది. ఇక కృష్ణుడితో బుద్ధ అవతారంతో అయిపోయింది. ఇక ఆఖరి కలికి అవతారం ఆయన ఎప్పుడో ఇంకా సమయం ఉంది. కాబట్టి సంఘటిత శక్తి, సమూహకమైనటువంటి ఒక శక్తిని తయారు చేయడం కోసం, సమాజంలో జాగ్రత్త చేస్తూ ఏక మార్గంలో రావడం కోసం ప్రతి స్వామీజీలందరూ కూడా, మహాత్ములందరూ కూడా ఇది నినాదం తీసుకొని ముందుకు సాగుతున్నారు. అది మనోధర్మంలో ఆ యుగంలో ఆ కాలంలో అవసరం అది. కానీ ఈ కలియుగంలో ఇప్పుడు అవసరం కాకపోయినా మరి ఆ ప్రాంత, ఇప్పుడు మన ప్రాంతంలో తెలుగు రాష్ట్రాల్లో అమావాస్య అయిన తర్వాత మాసం మారుతుంది. ఉత్తర భారతదేశంలో పౌర్ణమి అయిన తర్వాత నెల మారుతుంది. అలా ఏ ప్రాంతాల్లో ఎలా ఉన్నాయో అలా నడుస్తూనే ఉంటుంది. అట్లాగే మనోధర్మంలో అప్పుడు బాల్య వివాహాలని, దూరంగా ఉండడం అని, వేద మంత్రాలు ఇతరులకు చెప్పకూడదని, ఇవన్నీ దానికి కారణం ఉంది. అది తప్పనే అనడం కాదు, లేదు ఇదే కరెక్ట్గా మంచి ఆనాటి కాలానికి సంబంధించి కాలానికి కాదు. ఇప్పుడు ఆ కాలంలో రావణ బ్రహ్మ అన్ని వేదాలు తెలుసుకున్నట్టుండేవాడు, అన్ని రహస్యాలు తెలుసుకున్నాడు. ఎప్పుడైతే రహస్యాలు అవన్నీ తెలుసుకున్నాడో, ఆ యోగాలన్నీ తపస్సు ద్వారా పొందాడో, ఆయనకి అహంకారం వచ్చేస్తుందన్న. నేనే దేవుణ్ణి, నా అంతో లేడు అనుకున్నాడు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, మెల్లిగా ఏదైతే వేదాలని మనం అందరికి ఇచ్చడం వల్ల ప్రమాదం ఉందని చెప్పి దానికి ఆపారు. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో అసలు వేదమే కనుమరుగైపోయేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అలా కాదని ఋషులందరూ మళ్ళీ దయానంద స్వాముల వారు, దయానంద సరస్వతి స్వామి, ఆర్య సమాజ్ స్థాపించినటువంటి వాళ్ళు, అలాగే భగవద్ రామానుజులు ఆ మంత్రాన్ని అందరికీ ఇవ్వాలని గోపురం పైకి వెళ్ళి మంత్రం చెప్పినటువంటి రామానుజులు వారు మరి మంత్రాన్ని ఇచ్చారు. ఒక్కడే ధన్యుడు కాదు, జగమంతా ధన్యుల్ని చేయాలనేది ఆయన అని వారు, నేను నరకానికి వెళ్ళినా పర్వాలేదు కానీ సమాజం బాగుపడాలి అనే ఒక మంచి ఆలోచనతో వారు చెప్పడం, సమాజానికి ఒక ఆదర్శమైన మహాపురుషుడు, ఆచార్యులను మనం అనుకుంటున్నాం కదా. అలా ఈ దీక్ష ద్వారా అందరూ ఒకటే. మూలం వేదం చెప్పింది ఏంటంటే, వేదంలో ఉండే విషయాలు మనం లోతుగా పర్యవేక్షణ, మహాత్ములు, వేద పండితులు అన్నీ దాన్ని అన్వేషణ చేస్తే వేదం అంటే ప్రకృతి అని చెప్తుంది. ప్రకృతి యొక్క రహస్యంలోనే మంత్రం ద్వారానే, శబ్దం ద్వారానే ఆ శక్తి ఉంది అని అంటున్నారు. మరి అవన్నీ లోతుగా వెళ్ళే అంత శక్తి ఇప్పుడు ఉండే సమాజానికి లేదు కాబట్టి, అందరికీ లేదు కాబట్టి, వారికి మంత్రం ద్వారా కొన్ని నియమాల ద్వారా తనలో ఉండే శక్తి నువ్వు తెలుసుకోండి వెంటనే తెలుసుకోలేడు కాబట్టి దేవాలయాల్లో ఉండే విగ్రహాలని ప్రవేశపెట్టి స్థాపించి ఒక పూజా విధానం, ఆరాధన విధానం అని తయారు చేయడం వల్ల సమాజం ఇంకా స్థిరస్థాయిగా శాంతియుతంగా మార్గంలో ఉంది. ఏ లేదు నిరాకారం అంటే మొత్తం ప్రశ్నపడుతుంది. కాబట్టి ఈ దీక్ష ద్వారా ఈ కలియుగం అంటే ఈ యుగానికి ఒక్కొక్క దేవతలు ఉంటారు. భవిష్యత్ బ్రహ్మనే నమః, చిరంజీవినే నమః అని ఆంజనేయ అష్టోత్తరం ఉంటుంది. అవును, హనుమంతుడి యొక్క అష్టోత్తర నామాల్లో ఆయన చిరంజీవి, రాబోయేటువంటి యుగానికి భవిష్యత్ బ్రహ్మ కాబోతున్నారు. కాబట్టి మనం ఆయన్ని ఆరాధనలో ఆచార్యుడిగా ఆరాధన చేస్తే తప్పకుండా నీలో ఉండే శక్తిని నువ్వు గమనించడానికి, తెలుసుకోవడానికి, ఆ శక్తి పైకి వ్యక్తం చేయడానికి కూడా ఆయన సహకరిస్తాడు అని మా విశ్వాసంతో ముందుకు సాగుతున్నాం. మీ తాతగారు ఏం చేసేవారు? వారు మీరు ఈ దశలోకి రావడానికి వారే కారణం అని తెలిసింది. అవును, ఆ వివరాలు చెప్తారా? వారు ప్రారంభ సద్గురు
సయ్యద్ అప్పలస్వామి మహారాజ్, సయ్యద్ అప్పలస్వామి ఫోటో. వారు వారు వారి నామకరణ ఫస్ట్ ప్రారంభంలో వీరు రాంపిల్ల అప్పలస్వామి వారి పేరు. వీరు కుస్తీలు పోటాడేవారు, అంటే ఫైల్మాన్, వ్యాయామం చేయడం, మల్లయోధులు. అంటే గ్రామాల్లో ప్రతి ఇంట్లో మల్లయోధులు తయారు చేయాలి, ఆరోగ్యమే మహాభాగ్యం, వ్యాయామం చేయాలి అని ఇట్లాంటివన్నీ అక్కడ గోదాలు తయారు చేసి యూత్ని తయారు చేశారు ఆ రోజుల్లో. వారు హనుమాన్ ఉపాసకులు. అలాగే కార్మిక సంఘాలు తయారు చేసి కార్మికులకి కావలసినటువంటి వ్యవస్థ చేయడం అనేది కాకుండా కార్మిక సంక్షేమం కోసం కృషి చేశారు ఆ రోజుల్లో విజయవాడ మహానగరంలో. ఇప్పుడు పూర్వం ఉండేటువంటి ప్రముఖులు, అంటే ఆనాడు పెద్ద పెద్ద రాష్ట్రపతి, ముఖ్యమంత్రి ఇలాంటి పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వీరి ఆశీర్వాదం తీసుకున్నటువంటి వాళ్ళే. నీలం సంజయ్ రెడ్డి, ప్రకాశం పంతులు గారని, అలాగే నీలం సంజయ్ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో వారి సంబంధించినటువంటి ఆశ్రమం తీసుకున్న వాళ్ళే. వీరు ముఠా కార్మిక యూనియన్ స్థాపించారన్నమాట. అలాగే INTUC అనే ఒక యూనియన్ ఉంది. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అనుబంధంగా ఉంది. ఆయన వివి గిరి అధ్యక్షుడిగా ఉన్నాడు, వీరు ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. వారు తీసుకున్నారు. రాజకీయాలతో ప్రమేయం లేదు వీరికి. కార్మికుల సంక్షేమం కోసం, బడుగు వర్గాల సంక్షేమం కోసం, కింద స్థాయిలో ఉండేటువంటి ప్రజల కోసం ఈ కార్మిక యూనియన్ ముఠా కార్మికుల్ని తయారు చేయడం అనేది వీరు తీసుకున్నారు. దీంతో మాటగా ఎక్కువ సాధు సంతులతో సత్సంపర్కం ఉందన్నమాట. విజయవాడ మహానగరంలో ఎవరు వచ్చినా, సాధువులు వచ్చినా వారి దగ్గర రావడం, వీళ్ళకి కావలసినటువంటి వ్యవస్థ చేస్తుండేవారు సాధువులందరికీ. ఇప్పుడు పీఠం ఏదవుతుందో అది. అలాగే స్వతంత్ర సమరయోధుల్లో వారితో పాటుగా వాళ్ళ కుమారుడు సర్దార్ రాంపల్లి సూర్యనారాయణ మహారాజ్, వీరు ఆ రోజుల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్తో తిరిగినటువంటి వీరు ఆ కాలంలో. మరి వారి యొక్క ప్రస్తావన అంటే కార్మిక లోకానికి మంచి జరగాలనేది. ఆ రోజుల్లో కార్మికులకి న్యాయం లేనటువంటి లేదు, చట్టాలు లేవు, ఒక 8 గంటల పనిదిన విధానం లేదు, వాళ్ళకి విధానం లేదు. ఇటు ఎవరైతే యజమాని, ఇక్కడ ఏంటంటే కార్మిక అంటే విప్లవాత్మక కార్మికులే బాగుండాలి, యజమాని బాగకూడదు అనేది ఎక్కువ ఆ రోజుల్లో అది కూడా ఉందండి. వీరు చెప్పింది అంటే యజమాని బాగుండాలి, కార్మికులు బాగుండాలి. యజమాని ఉంటే కానీ నీకు పని ఇచ్చేది, యజమాని లేకపోతే పని ఇస్తారు అని ఆ యొక్క లేకపోతే కార్మికులు లేరు, కార్మికులు లేకపోతే యజమాని లేరు అనేది వారి యొక్క ఆలోచనతో సూచనలు చేశారు. అప్పుడు విజయవాడ మహానగరంలో మంచి కీర్తి ప్రతిష్టలతో సంపాదించారు. వారి కుమారుడేమో వీరు సర్దార్ రాంపల్లి సూర్యనారాయణ మహారాజ్. వీరు ఫ్రీడమ్ ఫైటర్స్, స్వతంత్ర సమరంలో పోరాడారు. అలాగే మాకు పూర్వ దీక్ష ఇచ్చిన వారు మీ తాతగారేనా? ఈ ఒక మంత్ర దీక్షని ఇవన్నీ ఇచ్చింది, పీఠాన్ని ఇచ్చింది తాతగారు ఇచ్చారు. మంత్ర అనుష్ఠానం చేయడానికి కావలసినటువంటి అన్నీ నేర్పింది వీరు. అలాగే పెద్దజీయర్ స్వామితో కూడా మంత్ర అనుష్ఠానం కూడా మళ్ళీ వారితో త్రిముఖంగా ఇప్పించడం జరిగింది. అదే మంత్రం. అది కాకుండా వారు ఇచ్చారు అష్టాక్షరి మంత్రం కూడా వారు ఇవ్వడం జరిగింది. దీనికి 80 నుండి మేము 67, 68 సంవత్సరం నుండి ఈ మంత్ర అనుష్ఠానం జపం చేస్తూ లక్షలు దాటి కోట్ల సంఖ్య దాటిపోయింది. మరి అట్లాగా 80 సంవత్సరం వచ్చేసరికి ప్రచారానికి చేయడానికి ముందుకు సాగాం. తాతగారే ప్రోత్సహించారా ప్రచారం చేయడానికి? 80లో మాకు ఇచ్చారు, ప్రచారం చేయమని చెప్పింది కూడా మరి వారేనా? ప్రచారం చేయడానికి వారి ఇది ఇచ్చి 80లో ఇచ్చి వారు చెప్పిన ఆదేశం ఏంటంటే, ఇక నువ్వు చేసేటువంటి అనుష్ఠానం అంతా కూడా సమాజ కళ్యాణం జరగాలి. మంత్ర అనుష్ఠానం ఏది చెప్తే అది అయిపోతుంది, నువ్వెవరు ఏం చెప్పినా అందరు వింటారు. ఆ వినే యొక్క యోగ్యత నువ్వు కలిగింది కాబట్టి నువ్వు సమాజానికి వెళ్ళమని ఆదేశం చేశారు. అలాగే మహాత్ములు, సాధు సంతులందరినీ కూడా మేము సేవించుకొని వారి యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఇటు విజయనగరం తూర్పు భాగంలో, ఇటు ఉత్తర భాగంలో హైదరాబాద్ తాడుబందం నుంచి ఇటు సిద్దిపేట రావడం. మరి అట్లాగే ఆ రోజుల్లో మాకు ఛాంపియన్ బనీన్స్ అనే ఒక వ్యాపారం ఉండేది అన్నమాట. దానికి సంబంధించినటువంటి మొత్తం ఉమ్మడి రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ఉండేది ఆ రోజుల్లో. ఛాంపియన్ కంపెనీ సంబంధించినటువంటిది.
దాని పని మీద మా అందరితో కలిసి మేము వచ్చాం. అప్పుడు ఇక్కడ లోకల్గా ఉండే హరి పరిచయం, మరి ఆయన వాళ్ళ వ్యాపారం అదే. ఉమ్, పని కాబట్టి అప్పుడు చెప్తే తప్పకుండానే ఒక సంవత్సరం చెప్పా, రెండో సంవత్సరంలో ఆయన సుముఖమై 83 ఆ సంవత్సరంలో వాళ్ళు మాలాధారణ ప్రారంభం చేసుకున్నారు. 83, 84, 85 నుంచి ముమ్మరం అయిపోయింది అలాగనమాట. ఇప్పుడు ఎంతమంది భక్తులు ఉంటారు ఇప్పుడు మాలధారణ చేసేవారు? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉభయ రాష్ట్రాల్లో ఎక్కువ, తెలంగాణలో ఎక్కువ ఉన్నారు. 25 లక్షల మంది పైన ఉంటారు. అంటే పోయిన 23, 24 సంవత్సరంలో హనుమాన్ చాలీస సంఖ్య అది తీసుకున్నాం అన్నమాట. ఏ జిల్లాలు ఎలా ఉన్నాయి ఏంటి అని మొత్తం సంఖ్య తీసాం. అంటే కరోనా టైంలో ఇక్కడ కూడా కోటి హనుమాన్ చాలీస ప్రారంభం చేశాం కదా. అప్పుడు పారాయణ ద్వారా కరోనా శాంతించిందని ఒక విశ్వాసం. అప్పుడు పోయిన సంవత్సరానికి 300 కోట్ల హనుమాన్ చాలీస అయింది దేశవ్యాప్తంగా పారాయణం. ఇతర దేశాల నుంచి మొత్తం కౌంటింగ్ పోయిన సంవత్సరానికి 25 లక్షల మంది దాటిపోయారు. దేశవ్యాప్తంగా ఎంతమంది? దేశవ్యాప్తంగా 25 లక్షల మంది పైనే దాటిపోయారు. ఏ రాష్ట్రాల్లో? తెలుగు రాష్ట్రాల్లో కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కాకుండా తెలంగాణ, మహారాష్ట్ర కర్ర వినాయకుడని అది బైన్సా అవతల దాటేళ్ళాక మీకు తెలుసు, మీకు ఆ గ్రామం పేరు ఉన్నాయి. అలాగే ఇటు నాందేడ్ యువతల నుంచి పరిబని ఆ ప్రాంతాల వరకు వెళ్ళింది దీక్ష అంతా. మేము ఒక 2-3 సార్లు మేము వెళ్ళడం జరిగింది ఆ ప్రాంతానికి. వాళ్ళే వచ్చి బైన్సాలో కలుస్తారు. అలాగే కొన్ని కేంద్రాలకి, ముఖ్యమైన కేంద్రాలకి మేము వెళ్ళి అక్కడ ప్రచారానికి సంబంధించిన హోమాల కార్యక్రమం చేపించి వచ్చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ ఏరియాకి సిద్దిపేట కేంద్రం, కరీంనగర్ ఉందనుకోండి. కొండగట్లో 95లోనే అక్కడ 108 కుండాల యజ్ఞం చేసాం. అప్పుడు మీకు తెలుసు కొండగట్టు అంటే అక్కడ ఒక చెమ్ము నీళ్ళు దొరకవు. మరి అట్లా ఇవన్నీ చేసుకుంటూ జపయజ్ఞం అలాగే హవన యజ్ఞం, ఈ 2 కార్యక్రమాలలో చాలా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళిపోయింది. భక్తులందరూ కూడా మేము ఈ రోజు నుంచి శాకాహారిగా మారిపోతున్నాం అని కూడా వచ్చేసారు. మేము అడిగేదే ప్రజల్లో, భక్తుల్లో హనుమత్ దీక్ష స్వాములకి అంటే గురుదక్షిణ అడుగుతాం. మరి మీరు ఇచ్చే గురుదక్షిణ ఏంటయ్యా అంటే, మీరు ఇస్తారా, ఎంతమంది ఇస్తున్నారు అంటే ఇస్తామంటే పైసలు కాదు నాయనా, ఇగో ఈ రోజు నుంచి మేము మత్తపాని మానేస్తున్నాం, శాకాహారిగా అయిపోతున్నాం, గుట్కాలు మానేస్తున్నాం, ఇట్లాంటివన్నీ మేము అడగడం. అది మెల్లిమెల్లిగా వందల వేల సంఖ్య వచ్చింది. పూర్వం ఏదో 10 మంది 100 మంది ఉండేవారు. ఆ సంఖ్య రోజు పెరిగింది. కారణం ఎందుకంటే ఆ మంత్రంలో, ఆ దీక్షలో, ఆ హనుమంతుల్లో ఉండేటువంటి మహిమ అలాంటిదన్నమాట. తిరుపతిలో ఒక చాలా రోజుల పాటు హోమం చేయించారు. ఆ తర్వాత వివిధ రాష్ట్రాలకు సంబంధించిన భక్తులను అక్కడికి రప్పించారు. మరోసారి నైమిషారణ్యం అనుకుంటాను అక్కడ చేశారు. ఈ రెండింటి కార్యక్రమాల ప్రత్యేకత, ప్రాధాన్యత ఏంటి? ఇల్లు వదిలేయాలి, ఊరు వదిలేయాలి అని అంటారు పెద్దలు. ఊరు వదిలితే పక్క ఊరు ఎలా ఉంటుందో తెలుస్తుంది. మీ ఊరిలో ఉంటే పక్క ఊరు వరకు ఎలా ఉంటుందని అన్నట్టుగా అలా దివ్యక్షేత్రాల్లో మనకి తిరుమల ఆంజనేయ స్వామి పుట్టిందే జబాలి క్షేత్రం నుండి ఆకాశగంగా ఆ ప్రాంతంలో ఆంజనేయదేవి తపస్సు చేస్తుందని చెప్పి మనకి శివపురాణం శాస్త్రాలు చెప్తున్నాయి, పురాణాలు చెప్తున్నాయి. మేము గత 39 సంవత్సరాలుగా జబాల క్షేత్రంకి వెళ్ళి హనుమత్ జయంతి అయిన 3వ రోజు అక్కడ స్వామివారి మూల మంత్రంతో హోమం చేసుకుంటూ వస్తున్నాం అన్నమాట. మొన్న జరిగింది 40వ యజ్ఞం అన్నమాట. 40వ యజ్ఞం సందర్భంగా 4 రోజులు అక్కడ యజ్ఞం సుందరకాండ పారాయణతో హోమం కార్యక్రమం చేయడం వల్ల ఆ వైబ్రేషన్స్ అంటే స్థిలాభోగం, స్థలాభోగం అంటారు. ఆ స్థలం యొక్క మహిమ, స్వయంభు నారాయణ స్వయంభుగా అక్కడ వచ్చారనేది మన శిలాశాస్త్రం ఉంది కదండి. అలాగే జబాలి క్షేత్రంలో మేము ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమంలో ఈ సంవత్సరం ప్రత్యేకంగా అక్కడ 4 రోజులు అక్కడే ఉండి ఈ జపం, పారాయణం, హోమం చేయడం వల్ల ప్రకృతిలో ఉండే మార్పులు, ప్రకృతిలో ప్రతి చెట్టు, పుట్ట, అక్కడ ఉండే నీరు, వాతావరణానికి శరీరం అలవాటు పడడమే కాకుండా అక్కడ అద్భుతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీస్ తనకి రావడం, నువ్వు చేసేటువంటి పనికి ఇంకా
ఎంతో ఉన్నత స్థితికి తీసుకువెళ్ళేటువంటి అవకాశం ఉంటుందని మేము ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్తాం. వెళ్ళి చేయడం జరిగిందన్నమాట. పోయిన సంవత్సరం అయోధ్య ప్రతిష్ఠ కార్యక్రమం అవును. జనవరి 22 అవుతే సరే మనకి కోటి హనుమాన్ చాలీసా పారాయణం అని ఒక టైటిల్ పెట్టి ఇక్కడ ఎలా అయితే జరిగిందో దేశం అంతా కోటి హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ శ్రీనివాసుడు పాదాల చరణం దగ్గర హనుమంతుడు పుట్టినటువంటి ప్రదేశంలో మనం ఈ కార్యక్రమం చేయాలని సంకల్పంతో పెద్దలు శ్రీమాన్ రాఘవులు గారు, విశ్వ హిందూ పరిషత్ రాఘవులు గారు, వారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆనాడు ఎగ్జిక్యూటివ్ ఈవో ధర్మారెడ్డి గారు, అలాగే అక్కడ ఉండేటువంటి కమిటీ వారందరితో మాట్లాడి మాకు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడానికి కావాల్సిన వ్యవస్థ ఒకే ఆసనంలో కూర్చొని 1,00,000 మందికి పారాయణ చేయాలని ఒక సంకల్పం. వాళ్ళందరికీ ఒక్కొక్క $1 ఇవ్వాలి, 1,00,000 మందికి కావాల్సినటువంటి భోజనం వ్యవస్థ చేయాలి, వచ్చినటువంటి వాళ్ళకి దర్శనం ఇవ్వాలి. ఇవన్నీ వాళ్ళతో మాట్లాడడం, ఒక నెల రోజులు మీటింగ్లు జరిగినాయి వారితో. వారు ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమం, ఎప్పుడూ జరగలేదు, తప్పకుండా ఇస్తామని చెప్పి ఒకే చోట 1,00,000 మందితో చేయడం అనేది అంత సాధారణమైంది. హనుమాన్ చాలీసా అనేది ఆంజనేయ స్వామి పుట్టిన ప్రదేశం కాబట్టి ఇది తప్పకుండా ఇస్తామని చెప్పి అన్నారు. ఇది ఎవరు నిర్వహిస్తారు అంటే ఇది హనుమత్ దీక్షా పీఠం ఉందండి, స్వామీజీ ఉన్నారు పీఠాధిపతులు వారు. ఈ దీక్ష కార్యక్రమం ఉందంటే సరే ఓ మీటింగ్ పెడితే మేము కూడా వెళ్ళాం. వారు చాలా సంతోషించి ఏర్పాటు చేశారు. అది ఎప్పుడు 7 రోజుల ముందు 21వ తారీఖు ఇది మహాపూర్ణావతి, దానికి 7 రోజుల ముందు అంటే సంక్రాంతి నుండి 7 రోజులు రోజు సుందరకాండ పారాయణంతో హోమం అనమాట. అంటే 68 సర్గలు పారాయణంతో అన్ని ఫ్రూట్స్తో అనమాట, పండ్లతో హోమ కార్యక్రమం జరిగింది. దానికి మహాత్ములు, సాధు సంతులు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆఖరి రోజు 27వ తారీఖు వెంకటేశ్వర యూనివర్సిటీలో ఒకే వేదికలో ఒకే ఆసనంలో కూర్చొని పారాయణ చేయడం జరిగింది. జరిగినటువంటి ప్రభావం ముందు ఒక 6 నెలల ముందు అంటే ఆగస్టు నుంచి వాళ్ళు ఏం చేశారంటే 2 రాష్ట్రాలు అంటే ఇటు తెలంగాణ ఇటు ఏపీ 2 రథాలు ఇచ్చారు ప్రచారానికి. ఇప్పుడు మేము తెలంగాణ మొత్తం ప్రచారానికి ఒక రథం మేము తీసుకొని ఇటు ప్రయాణం చేస్తాం. అటు కొంతమంది స్వామీజీలకు అటు ఇచ్చాం, అటు పంపించాం. అయినా మళ్ళీ మేము కొన్ని ప్రాంతాలకి కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళడం హైదరాబాద్ రావడం జరిగింది. తాడబంద ఆంజనేయ స్వామి టెంపుల్లో అక్కడ పూజ చేయించాం. తర్వాత తెలంగాణలో బైన్సా దగ్గర పాలజ్జ అనే గ్రామం, పాలజ్జలో కర వినాయకుడు అనేది ఉంది, అక్కడ ప్రారంభం చేసి బాసర మీదుగా మొత్తం అన్ని జిల్లాలు పర్యటన చేస్తే వచ్చిన వాళ్ళందరికీ రూమ్ అకామిడేషన్ ఇచ్చారు, దేవస్థానం భోజనం వ్యవస్థ చేశారు, అలాగే దర్శనం ఇచ్చారు. అన్నిటికన్నా ముఖ్యం దర్శనం, అందరికీ బ్రేక్ దర్శనం. అది సోమవారం అది ఇప్పటికీ తలుసుకుంటే అది ఎట్లా అయింది, అది అసంభవమైనటువంటిది, అది చరిత్రలో నిలిచిపోయారు. అది ఎట్లా అయిందంటే ఆంజనేయ స్వామి వారు వెంకటేశ్వర స్వామి వారు చెప్పి ఆయన భక్తులకి ఈ అవకాశం ఇవ్వు అని, ఎప్పుడు దర్శనం చేసుకోలేనటువంటి వాళ్ళకి కూడా అప్పుడు దర్శనం డైరెక్ట్ వెళ్ళిపోయారు, అంతే బ్రేక్ దర్శనానికి వెళ్ళిపోయారు. దానివల్ల ఏముంది, సమాజంలో మాకు దేవుడు దర్శనం చేసుకుంటే అవకాశం ఉందన్నమాట. మేము కూడా గోవింద నారాయణ వాసుదేవ అనే నామం చెప్పుకునే అవకాశం ఉందన్నమాట. తిరుపతి వెళ్ళపోయినా ఆ రథం చూసాం కదా, అదే మా జన్మకి పావనం అయిపోయింది అని ఒక ఆలోచన వాళ్ళకి రావడం, అందరూ సమీకరణ ప్రచారానికి అనుకూలం జరగడం, తద్వారా మళ్ళీ ఈ సంవత్సరం మనం అయోధ్యలో ప్రతిష్ట అయింది కదండి. అయోధ్య అంటే 22వ తారీఖు బాలరాముంది, 22వ తారీఖు అక్కడ అయిపోయింది. 22వ తారీఖు కళ్యాణం చేస్తాం అక్కడ. భాషా సమస్య అట్లాంటివి ఏమైనా ఎదురయ్యాయా, లేకపోతే విహెచ్పి వాళ్ళు చూసుకున్నారా మీకు? ఎక్కడండి? అయోధ్యలో మొత్తం మన టీం అంతా వెళ్ళింది. అంతా వెళ్ళి దాదాపు ఒక 50-60 మంది కార్యకర్తలు వెళ్దాం అనుకున్నారు. ముందు 300 మంది కార్యకర్తలు అందరూ ఫ్యామిలీతో వచ్చారు. మొట్టమొదటి నైమిషారణ్యం, తర్వాత త్రివేణి సంఘం,
అయోధ్య ఇవన్నీ చూసుకుంటూ అయోధ్యలో ఆ రోజు ఏంటంటే ఈ తెలుగు వారి సీతారామ కళ్యాణం ప్రతిష్ఠ అయిన తర్వాత కళ్యాణం మన దక్షిణ భారతదేశంలో కళ్యాణం అవును. విశిష్టతగా ఉంటుంది. అక్కడ కళ్యాణం కాదు, అలంకారం, హారతులు, హోమాలు ఏం చేస్తారు. కళ్యాణం కార్యక్రమం కూడా సీతారామ కళ్యాణం అనేది జరిగింది, చాలా వైభవంగా జరిగింది అయోధ్యలో. అదే నైమిషారణ్యంలో కూడా ఈ తపస్సు ఉపదేశాలు తీసుకున్నారు, స్వామివారి మంత్రోపదేశం. కాశీలో కూడా ఈ మంత్రోపదేశాలు తీసుకున్నారు. వాళ్ళు ఏం చేశారంటే లక్షల జపాలు చేశారు. ఇప్పుడు మీరు తీసుకున్నాం అనుకోండి, దానికి మంత్రం ఎన్ని అక్షరాలు ఉంటాయి, ఆ అన్ని అక్షరాలు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క లక్ష జపం చేస్తే అది మంత్రసిద్ధి కలుగుతుందని శాస్త్రం చెప్తుంది. కాబట్టి వీళ్ళందరూ కుటుంబ సమేతంగా తీసుకొని చేశారు. అదే మాదిరిగా ఈ సంవత్సరం అంటే సమయం తక్కువ ఉంది, కాశీలో వెళ్ళడానికి కుదరదు ఇప్పుడు మనకి. వచ్చే సంవత్సరం గురి పౌర్ణానికి కాశీలో పెడదాం అని చెప్పి ఈ సంవత్సరం మన కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ సంవత్సరం సంకల్పం ఏంటంటే కోటి హనుమాన్ చాలీసా పారాయణం, కోటి హనుమాన్ దీక్ష మూలమంత్ర జపానుష్ఠానం. ఇది ప్రతి ఊరు ప్రతి ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు మీరైతే చేశారు, లక్షలు జపం చేస్తారు, మీ ఫ్యామిలీ వరకు మీ భార్యాభర్తలు చేశారు, మంచిదే. ఇప్పుడు గ్రామానికి ఒక లక్షల జపం చేయమంటున్నాం. ఎలా, ఒక గ్రామంలో ఒక 100 ఇళ్ళు ఉన్నాయనుకోండి, ఆ 100 ఇళ్ళలో ఇంటింటికి ప్రచారం జరగాలి. ఇద్దరు ముగ్గురు ఉంటారు, రోజుకి 50 సార్లు 100 సార్లు జపం చేస్తారు, సంఖ్య రాసుకుంటారు. హనుమాన్ చాలీసా రోజుకి 5 సార్లు 10 సార్లు చదువుతారు అందరు కలిసి. అలా 100 ఇళ్ళకి రోజు లెక్క వేస్తే కనీసం 2-3 వేల జపం అవుతుంది. కనీసం 100 సార్లు హనుమాన్ చాలీసా అవుతుంది. ఇట్లా చేయడం వల్ల ఏముందంటే వారానికి ఎంత అవుద్ది, నెలకి ఎంత అవుద్ది, ఒక 3 నెలలు 4 నెలలకి ఇంత సంఖ్య అవుతే అప్పుడు ఏం చేస్తాను, ఆ గ్రామంలో మన ఆచారాలను పంపించి అందరిని ఇలా కూర్చోబెట్టి చిన్నగా హోమ కార్యక్రమం చేయించి మన సనాతన ధర్మం సంస్కృతి సంప్రదాయాలు మనం తెలియజేస్తూ, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ చేయడానికి కారణం ఏంటి అంటే గో సంరక్షణ, స్త్రీ సంరక్షణ, దేవాలయ సంరక్షణ, భారతదేశ సంరక్షణ, సనాతన హిందూ ధర్మ సంరక్షణ. అంటే ఈ 5 కూడా జరిగితే దేశం అంతా సుభిక్షంగా ఉంటుందన్నమాట. దీంట్లో ఇంటర్నల్గా అంటే ఇవన్నీ చేయడంతో పాటుగా దేవాలయం, విద్యాలయం, న్యాయాలయం, వైద్యాలయం ఈ 4 కూడా సమానంగా ఉండేట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది. దేవాలయం చూసుకోవాలి, ప్రతి పౌరుడికి ఉంటుంది, ప్రభుత్వాలకు కూడా ఉంటుంది, ప్రభుత్వాలు చేయాల్సిన పని కూడా ఉంటుంది. ప్రభుత్వాలు అది ఇప్పుడు మీరు అన్నట్టుగా చాలా చక్కటి మాట చెప్పారు. ఇప్పుడు పౌరులు ఇప్పుడు దేవాలయాలు ఇవన్నీ ప్రభుత్వాలు చేయాలని మీరు అంటున్నారు. రాను దేవాలయాలు కొంత భక్తులు చేస్తుండొచ్చు, కానీ అవునండి వైద్యాలయం కానీ విద్యాలయం కానీ ఇవన్నీ చేయాల్సింది ప్రభుత్వ పరంగా జరగాల్సిన పనులు ఉంటాయి. అవునండి, అప్పుడు ప్రజల సహకారం తీసుకోవడం వేరే. అవును, అది ఇప్పుడు రాను ఏమైందంటే ఇది ప్రైవేట్ పరం అయిపోతుంది. దేవాదాయ ధర్మాదాయ అనేది పేర్లు పెట్టేది బాగుంది, కానీ ఏదైతే అక్కడ జరగాల్సింది జరగట్లేదు, సంపూర్ణ న్యాయం జరగట్లేదు. అది దోచుకునేటువంటి విధంగా మారిపోతుంది. ప్రజల దగ్గరేమో సుంకాల రూపంలో, ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేస్తున్నారు, హిందువుల దగ్గర కలెక్ట్ చేస్తున్నారు, హిందూ దేవాలయాలకు సంబంధించిన ట్యాక్స్లు వేస్తున్నారు. మరి ఇతర మతస్థులు అది ముస్లిం అవ్వచ్చు, లేదా క్రిస్టియన్ అవ్వచ్చు, చర్చిలు అవ్వచ్చు, మసీదులు అవ్వచ్చు, దానికి ట్యాక్స్లో ఏమి లేవు అంటున్నారు. ఎవరైతే హిందూ సమాజం మెజారిటీగా ఉందో వాళ్ళు ఇచ్చినటువంటి ట్యాక్సుల ద్వారానే మిగతా అందరికి కూడా పంచుతున్నారు. అది ప్రభుత్వం ఏంటంటే ఇది రాజకీయాలతో కూడినటువంటిది కాబట్టి మత సామరస్యం అని, ఇది సోషలిస్ట్ కంట్రీ, డెమోక్రసీ కంట్రీ అని ఇలాంటి పేర్లు పెట్టేసి మరుగున పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఎందువల్ల స్వార్థం, అంతే, ఓట్ల స్వార్థం ద్వారా అధికార స్వార్థం. ఈ ఓట్లు పోతాయని చెప్పి అదో బాధ, ఓట్లు పోతే నా సీటు పోద్దని బాధ. దానివల్ల సమాజంలో మన ధర్మానికి హాని జరుగుతుంది. ధర్మానికి హాని జరిగినప్పుడు సాధువులందరూ కూడా ముందుకు సాగాలి. అందుకనే
పూర్వకాలంలో మీ అందరికీ తెలుసు, రాజులు మహాత్ములు చెప్పినట్టు వినేవారు. నాయన ఇలా నడుచుకో, ఇట్లా చేయనేవారు. అలాగే సమర్థ రామదాస్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏం చేశారంటే, నా రాజ్యాన్ని పాదాల దగ్గర పెట్టేస్తున్నాను అన్నాడు. తప్పు, మంచిది నాయన, నేను తీసుకున్నా, నా తరపున నువ్వు ఉండి రాజ్యాన్ని పాలించు, ధర్మంగా పాలించు. గ్రామ గ్రామాల్లో హనుమంతుణ్ణి ఆదర్శంగా పెట్టుకొని దేవాలయాలు నిర్మాణం చేస్తూ ప్రజలందరినీ కూడా కాపాడి రాజ్యం పాలించన్నారు. మరి ఇప్పుడు జరగకపోవడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ రావాల్సిన, మరి వీళ్ళందరూ స్వామీజీలందరూ కూడా మళ్ళీ రావాలి, ఒక వేదికకి రావాలి. ఈ సమాజ కళ్యాణం కోసం ఈ సంరక్షణ జరగడం. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, గోవులన్నీ తీసుకెళ్ళి పాలు ఇవ్వట్లేదని అమ్మేస్తుంటే వాళ్ళు కట్టుకోడ తీసుకెళ్ళి కోసేస్తున్నారు, అమ్మేస్తున్నారు. చాలా హింస అనమాట. అంటే మన పురాణ ఇతిహాసాలు శాస్త్రం చెప్పినాయంటే, ఎక్కడైతే గో హింస జరుగుతుందో ఆ హింస యొక్క పాపం అందరికీ పంచబడుతుంది. అంటే చేసినోడికే కాదు, చూసినోడికి, మాట్లాడకుండా మౌనంగా ఉన్నోడు కూడా ఆ పాపం వస్తుందని మనకి శాస్త్రం చెప్తుంది. అది భాగవతంలో కూడా, భారతంలో కూడా ఉంది. ఏదైతే యుద్ధం జరగకుండా ఆపకుండా, అలాగే ఒక అబల స్త్రీ, మరి ఆమెను తీసుకొచ్చి ద్రౌపది అనేటువంటి సభలో వస్త్రాభరణం చేస్తున్నప్పుడు మేధావులు, పండితులు, గురువులు, ఆచార్యులు, పితామహులు ఉండి కూడా ఏం మాట్లాడిపోవడం వల్ల వీళ్ళందరికీ ఆ శాపం, ఆ పాపం వాళ్ళకి అంటుకుంటుందని మనకి భారతం, భాగవతం చెప్తుంది కదండి. అలా ఏదైతే చూస్తూ ఊరుకున్నాడు కూడా పాపం వస్తుందంట. అది తప్పయా అనాలిగా అనకుండా మౌనంగా వెళ్ళిపోతుంది. మనకెందుకులే, నాకెందుకులే, అడిగేవాడు చూసేవాడు వేరే ఉన్నారని వెళ్ళిపోతున్నారు. అది అనాదిగా మనకి హిందూ సమాజానికి అదొక కరోనా అని జబ్బు. అది నాకెందుకులే అనుకుంటే మెల్లమెల్లగా పక్కవాడి నుంచి మన దాకా వస్తుంది అనేది ఉంది, తెలియట్లేదు. అందువల్ల దానికి గో సంరక్షణ జరగాలని, గోవులు ఎక్కడైతే హింసించబడుతుందో మన యూత్ హనుమంతుడి యొక్క దీక్షా స్వాములు, హిందూ సమాజం అంతా ఒక తాటికి రావడం, గోవుల్ని హత్య చేయకుండా అది ఆపాలి అనే ఒక కార్యక్రమం అందరూ కూడా పాటుపడాలి, ముందు రావాలని. స్వామీజీలందరినీ ఏకత్రితం చేసే కార్యక్రమం ఏదైనా ఉందా? ఇవన్నీ అదే కార్యక్రమం, ఈ కార్యక్రమాలన్నీ అదే. అంటే పార్ట్ అండ్ పార్ట్ ఒకసారి రావు కదండి. ఒకసారి అప్పుడు ఎప్పుడో 45 సంవత్సరాలు మొదలు పెడితే 45 సంవత్సరానికి ఇప్పుడు ఒక ఉన్నత దశకు వచ్చింది. ఇంకా రావాలంటే యువకులను రావాలి, యూత్ని ఎక్కువ మనం ప్రచారకులు తీసుకోవాలన్నమాట. దానికోసం అదొక ప్రయత్నం ఉందన్నమాట. అలాగే స్త్రీ సంరక్షణ. ఇప్పుడు స్త్రీలని వీళ్ళు తీసుకెళ్ళిపోతున్నాయి, కిడ్నాప్ చేసి ఇతర దేశాలకు అమ్మేస్తున్నారని పేపర్లో, టీవీలో అంటున్నారు. ఏ రాజకీయ నాయకుడు మాట్లాడారు? అవును నిజమే అంటున్నారు, దాని గురించి ఎంక్వైరీ పెట్టామన్నారు, ఓ స్టేట్మెంట్ ఇచ్చారు, వదిలేస్తున్నారు. ట్రాఫికింగ్ అలాగే కొనసాగుతుంది. అది ఏమైంది అంటే వాళ్ళకి తెలియదు, అది మర్చిపోయారు. అప్పటికి వీళ్ళందరినీ తీసుకెళ్ళి విచార గృహాల్లో హింస పెట్టి నానా బాధ అయిన తర్వాత వదిలేస్తున్నారు. అప్పుడే ఏం చెప్పండి. అంటే దీనికి అంతరార్థం ఏంటంటే, హిందూ స్త్రీలని, హిందూ కన్యల్ని మానభంగాలు చేయడం వల్ల ఏముందంటే సంకర జాతి ఏర్పడుతుంది. అలాగే హిందూ సమాజంలో ఉండే జనాభా తగ్గిపోద్ది మెల్లిమెల్లిగా. సంకర జాతి ఏముంది, వాళ్ళ భావాజాలం వేరే ఉంటుంది కదండి. అప్పుడు మారిపోయేసరికి ఏముంది, ఆటోమేటిక్గా వాళ్ళే హిందూ కొట్టుకొని చంపబడతారు, జనాభా తగ్గిపోతుంది. మన హైందవ సంప్రదాయంలో, సనాతన ధర్మంలో ఇవన్నీ పోయి మనం సంకర జాతిగా మారిపోయే ప్రమాదం ఉంది అని మహాత్ముల యొక్క ఆదేశం. దానికి సంబంధించిన దాంట్లోనే హిందూ కన్యల్ని, స్త్రీల్ని రక్షించడానికి ఒక దళం ఏర్పడాలి. అన్నిటికీ యూత్ రావాలి ముందుకు. యూత్లో వీళ్ళకి ప్రధానంగా ఇప్పుడు యూత్ అనేసరికి సెల్ ఫోన్లు వీటన్నిటికీ బాగా అవునండి అలవాటు అయిపోయారు. ఆకర్షణలో లొంగిపోయారు ఒక రకంగా అనొచ్చు. అవును, గంటలు అందులో గడిపేస్తున్నారు, మాకు సమయం లేదంటున్నారు. అవును, అది నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. అవును, దానికే వీళ్ళైనా డైవర్ట్ చేయాలి. ఇప్పుడు ఒక యూతే కాదు, స్వామీజులు అలా ఉన్నారు, పండితులు అలా ఉన్నారు, మేధావులు అలా ఉన్నారు, చిన్నోళ్ళేంటి, పెద్దోళ్ళేంటి, స్త్రీ ఏంటి, పురుషులేంటి, వృద్ధాప్యం లేదు, అంతా మీరు అన్నట్టుగా ఆ సెల్ ఫోన్కి బానిస అయిపోయారు. దాన్ని తప్పించడం కోసమే వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయాలి. దానికే బాబు నీ కోసం నువ్వు మంత్ర జపం చేయి,
మంత్రాన్ని చూసావు కానీ నువ్వు కాసేపు మంత్రాన్ని జపం చేసి కొంచెం కాసేపు మౌనంగా ఉండు, ఏమనిపిస్తుంది అది గమనించు అని చెప్తున్నాం అన్నమాట. అలా చేయగా ఒక 40 రోజులు చేశాడనుకోండి, మానసిక వికాసం చెందడానికి అవకాశం మార్పు తప్పకుండా వస్తుంది. మంత్రశక్తి అలాంటిది కాబట్టి అనే ఉద్దేశంతో ఇది ఒక ప్రయత్నం అన్నమాట. అంటే చదువు రాదండి ఎట్లా అన్నోళ్ళు కూడా ఉంటారు కదా. ఇంకా అలా హనుమాన్ చాలీసా పారాయణ చేయడమే కాకుండా హనుమత్ దీక్ష మంత్రం చేయడం ద్వారా తప్పకుండా అది మనం అనుకునేటువంటి దానికి సాగుతాం. అది తప్పకుండా ఫలితం వస్తుంది అని మేము ఎదురు చూస్తున్నాం. అలాగే మూడవది దేవాలయ సంరక్షణ. ఈ పూర్వం నుంచి మీకు రజాకాల టైం ఇందాక అన్నారు, వీళ్ళందరూ ఆ కాలంలో అంటే మహారాష్ట్ర కానీ ఇటు తెలంగాణ కానీ ఎక్కువ హింస జరిగింది ఇక్కడే జరిగింది. అంటే అప్పుడు నైజాం పరిధిలోనే ఉండేవి. మహారాష్ట్రలోని 4 జిల్లాలు 4 పరగణాలు అనేవారు, అవి నైజాం పరిధిలోనే ఉండేవి. అవును, కర్ణాటక, మహారాష్ట్ర. ఆ హింస ద్వారానే ఏమైందంటే ఆ కష్టం ఏంటో ఇక్కడ పడ్డారు. అంటే స్త్రీలు కానీ బాల్యంలో కానీ పెద్దలు కానీ పడ్డారు అన్నమాట. ఇప్పుడు ఆ కష్టం ఏంటో పడ్డారు కాబట్టి ఇప్పుడు నైజాం బాగా ఈ ప్రాంతానికి అలవాటు చేసిందంటే తాగడం, తినడం, పండడం, పని లేకుండా అలవాటు చేసేసాడు. అదే అలవాటు అయిపోయింది. అది ఇప్పుడు ఇక్కడ జరగాల్సిన కార్యక్రమం అంటే దేవాలయాలు ఎందుకు పెట్టాలి, దేవాలయ రక్షణ ఎందుకు జరగాలి అంటే దేవాలయం ద్వారానే అన్నీ వెళ్ళి. పూర్వం రహస్యమైన మీటింగ్లన్నీ దేవాలయం జరిగేది. అంటే ఛత్రపతి శివాజీ నుండి మొన్నటి వరకు నేతాజీ, భగత్ సింగ్, నేతాజీకి సంబంధించినటువంటి వర్గం కానీ అలాగే మహాత్మా గాంధీ సంబంధించిన వాళ్ళు కానీ దేవాలయ ఆ ప్రాంగణాల్లో రహస్యమైన మీటింగ్స్ చేసేవారు వీళ్ళంతా. మరి అలా దేవాలయం అదొకటే కాకుండా ఇప్పుడు ఉండే దేవాలయంలో ఆనాడు ఈ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన దవాఖానా హాస్పిటల్స్ లేవు కదండి, ఇంత డెవలప్ కాలేదు కదా. వాళ్ళు ఇచ్చేటువంటి తీర్థం దివ్యమైనటువంటి మూలికలతో పచ్చకర్పూరం, తులసి అనేటువంటి తీర్థం ద్వారా ఎంతో అమోఘమైనటువంటి తీర్థం స్వీకరిస్తే వాళ్ళకి రోగాలన్నీ పోయాయి అనేది. మరి వచ్చినటువంటి వాడిని పూజారి నువ్వు నీ జీవన విధానం ఇలా ఉండు, రోజు వచ్చి కాళ్ళు కడుక్కొని ఒకసారి స్వామికి ప్రదక్షిణ చేసి దండం పెట్టి సాష్టాంగం దండం పెట్టి కాసేపు కూర్చొని భజన చేయి. నువ్వు పొద్దునుంచి సాయంత్రం కష్టపడి పని చేసావు కదా, నీకు అలసట తీరాలంటే ఆ రోజు సినిమాలు టీవీలు లేవు కదా, మరి వ్యాపకాలు లేవు. వాళ్ళకి ఏం చేశారు, పూజారులు తగ్గట్టుగా వాళ్ళు చెప్పేవారు. చెప్తే వాళ్ళు అలాగ వచ్చేవారు. సాయంత్రం రాత్రి 6-7 వచ్చేసరికి గుడికి చేరేవారు, చక్కగా ప్రశాంతంగా ఆ భజన చేసేవారు, ఆ చేద తీరేవారు, అలసట పోయేదన్నమాట. దేవాలయ సంరక్షణ, ఆధ్యాత్మిక సంరక్షణ అనేది ప్రధానంగా స్వామీజీలు అంటే దైవభక్తుల ద్వారానే జరగాలి. దానికోసం చేపడుతున్న కార్యక్రమాలు ఏంటి? ప్రభుత్వాల పరంగా జరిగే ప్రచారం వేరే ఉంటుంది. అది జరగాల్సిన ప్రచారం అంతా భక్తుల ద్వారా జరగాల్సిందే, భక్తి తత్వం ద్వారా జరగాలి. ఆ భక్తి తత్వం పెంపొందించడానికి తీసుకుంటున్న కార్యక్రమాలు ఏంటి? గ్రామాల్లో దేవాలయ దర్శనం, గ్రామ సందర్శన అనే ఒక కార్యక్రమం పెట్టాం. గ్రామ సందర్శనలో దేవాలయాలు ముఖ్యంగా అంశంలో ముందు పూజాలకి ఈ హనుమత్ దీక్ష, మాలాధారణ, మంత్రోపదేశం, దీక్ష నియమావళి, తను మాల వేసుకొని మాల ధరించి అలాగే మంత్రాన్ని అనుష్ఠానం చేసి ప్రజలందరూ కూడా ఈ మంత్రాన్ని ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. ఆచరించి అందరినీ ఆచరింపజేయాలి అని చెప్తున్నాం అందరికీ. దాదాపు అలాగే చేస్తున్నారని అనుకుంటున్నాం. ఈ దేవాలయం ముఖ్యమైనటువంటి సూత్రం ఏంటంటే దేవాలయంలో పొద్దున్నే సుప్రభాతం నుండి రాత్రి పౌరంప సేవ వరకు అనేక సేవలు జరుగుతాయి. అంటే సామాన్యమైన ప్రజలు వ్యవసాయం చేసుకున్న వాళ్ళు కానీ మామూలు వాళ్ళకి అవన్నీ వాళ్ళకి తెలియవు. కష్టపడి పనిచేయడం, మళ్ళీ ఏదో తినడం రావడం అనేది పూర్వం నుంచి అది ఉంది. వాళ్ళకి అనారోగ్యం వస్తే ఏం చేయాలో అనేది కూడా తెలియనటువంటి రోజులు ఆ రోజుల్లో. అప్పుడు ఋషులు ఏం చేశారంటే దేవాలయంలో తీర్థం అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఏంటంటే తులసి తీర్థం, పచ్చకర్పూరం, అనేక వనమూలికలతో కూడినటువంటి దివ్య ఔషధాలన్నీ కూడా తయారు చేసి ఆ తీర్థంలో కలిపి స్వామివారికి అభిషేకం చేసి శాలిగ్రామ అభిషేకం ఆరాధన చేసి దానికి శాలిగ్రామ తీర్థాన్ని ఇవ్వాలని వాళ్ళు ప్రవేశపెట్టారు. ఎవరైతే ఆ కాలంలో ఒకసారి
తీర్థాన్ని తీసుకున్నారు. అకాల ముత్యహరణం సర్వవ్యాధి నివారణం అనే సమస్త దేవపాదం. ఈ మంత్రం, సర్వవ్యాధి నివారణం అనే మంత్రం, ఈ మంత్రం ద్వారా ఆ తీర్థాన్ని తీసుకున్నారు. వాళ్ళకి తప్పకుండా ఆ నివారణ అయిపోయేది అన్నమాట. తెల్లారేసరికి రెండో రోజే బాగా పూర్తయ్యేది. కానీ ఇప్పుడు ఆ తీర్థ పద్ధతులు ఇప్పుడు లేవు కదా, రోజులు అది క్షీణిస్తుంది. క్షీణించింది. ఉన్నాయి కానీ దాని యొక్క వివరణ చెప్పి ఇవ్వాలి. అలాగే తీర్థ తయారీ పద్ధతులు కూడా మారిపోయినాయి చాలా చోట్ల. మారిపోయినాయి. ఇప్పుడు మధ్యాహ్నం అయ్యేసరికి మహానైవేద్యాన్ని ఒకటి ఉండేది. గరీబులకి, అనాథులకి ఎవరు వచ్చినా సరే ఇంత భోజనం పెట్టేటువంటి ఆ సంప్రదాయం పూర్వం నుంచి ఉండేదన్నమాట. వాళ్ళ దేవాలయంలో మహానైవేద్యం అని పెట్టడం కారణం అదే. కనీసం ఒక 10-15 కిలోలు తయారు చేసి వచ్చినటువంటి అనాథులకి ఆ భోజనం పెట్టేవారు. అంటే భోజనాన్ని కూడా ఇబ్బంది లేకుండా చేస్తుండేవారు. సాయంత్రం అయ్యేసరికి పని చేసుకొని వాళ్ళు ఇంటికి వచ్చేసరికి అలసట ఎక్కువ ఉండేటువంటి వాళ్ళకి దేవాలయానికి రావడంతోనే భజన సంకీర్తనం, నామ సంకీర్తనం చెప్పడం, హరినామ సంకీర్తనం చెప్పడం, ఈ పూజారి అనేటువంటి వాళ్ళు, పెద్దలు అనేటువంటి వాళ్ళు కొన్ని మంచి విషయాలు చెప్తూ ఉండడం, చెప్పడం వల్ల వాళ్ళ మైండ్ సెట్ మారిపోయేది. మానసిక మార్పు చేయడానికి మానసిక మార్పులు ఎన్నో రకాల మారి రజోగుణ తమోగుణాలు వదిలి సత్వగుణానికి వచ్చేటువంటి విధానాన్ని దేవాలయం ప్రముఖంగా పనిచేసేది ఆ కాలంలో. అంటే వచ్చిన వాడికి ఎన్నో విషయాలు చెప్తూ ఉండడు. అలాగే ఆయన కష్ట సుఖాలన్నీ కూడా చెప్పేవారు. పూజారి కానీ పెద్దలు కానీ అడిగి తెలుసుకునేవారు, చెప్పేవారు, వాళ్ళు పరిష్కారం చెప్పేవారు అన్నమాట. ఇప్పుడు అవన్నీ పోయినాయి. దాన్ని కూడా హైటెక్ దర్శనాలు అయిపోయింది కాబట్టి మనం దాన్ని మార్పు చేయడానికి ఏం చేయాలంటే ప్రజల్లోనే చైతన్యం రావాలి. అది ఎవరి వల్ల కాదు ఇది. మరి దానికోసమే ఈ జపానుష్ఠానం అని, పారాయణం అని పెట్టాం. మరి అట్లాగే దేవాలయ సంరక్షణ, దేవాలయం మన ఊరు మన గుడి, మన ఊరిలో మన గుడిని మనం సంరక్షణ చేసుకోవడానికి ప్రతి కనీసం రోజు కాకపోయినా, వారానికి కాకపోయినా, నెలకు ఒకసారైనా సరే దేవాలయానికి అన్నీ మొత్తం పవిత్రంగా శుద్ధి చేయడం, సంరక్షణ చేయడం, కడగడం, అలకడం, ముగ్గులు వేయడం, అలంకారం చేయడం, ఇవన్నీ ప్రజలకి అనుసంధానం జరగాలి. ఇది నాది, నా ఊరు, నా గుడి అంటే ఏ ఊరు ఏ గుడి అది బాగుపడిపోతుంది. అవును, ఇది ఎవరో వస్తారు ఏదో చేస్తారని మోసపోకమని శ్రీశ్రీ గారు చెప్పారు. అలా ఇవన్నీ పాతకాలంలో ఆ పూర్వం అనాచారాలన్నీ మానుకొని వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుండా అని చెప్పారు కదా శ్రీశ్రీ గారు చెప్పారు. అది అట్లాగే ఎవరు వస్తారని వస్తారు, వచ్చేదాకా మనం ఏం చేయాలో మన పని మనం చేసుకోవాలి కదా. మన ఇంటికి శుభ్రం చేయడానికి ఎవరు వస్తారు, మన ఇల్లు మనం శుభ్రం చేసుకోవాలి. అంటే ఆ విధానాన్ని ప్రజల్లో రావాలన్నమాట. రావడం కోసం దేవాలయాలన్నీ కూడా ఏ ఊరికి ఆ ఊరు ప్రజలు, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం సంరక్షించుకోవడానికి కావలసిన వ్యవస్థ చేయాలి. దీని ప్రధానంగా అంటే గవర్నమెంట్ అంటే ఎండోమెంట్ ఏదో ధర్మాదాయ దేవాదాయ నుంచి అది తప్పించితే కానీ ఇది ప్రపత్తి అంటే స్వయం ప్రపత్తి కావాలి. అక్కడుండే ప్రాంతంలో ఉండేటువంటి ధార్మిక సంస్థలు కావచ్చు. ప్రపత్తి అనేసరికి చాలామంది దేవాదాయ ధర్మాదాయ శాఖకు వెళ్లకుండా మఠాల పరిధిలోకి వెళ్తున్నారు. అవునండి. దానికి ప్రధాన కారణం ఈ దేవాలయాల నుంచి వచ్చే ఆదాయానికే ప్రభుత్వం పరిమితమవుతుందనేది భావన కలగడమే కారణం. అవును. అంటే ఇప్పుడు ఇది కొబ్బరి కొడితే ఒక అష్టోత్తరం చేస్తే ఆరాధిస్తే 10 పైసలు, పావలా, రూపాయి, 10 రూపాయల టోకెన్ గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది కదా. అవును. ఇప్పుడు ఇట్లా స్వామీజీలు వచ్చాయనుకోండి, ఈ టికెట్లు అనేది బెటర్. వాళ్ళు దక్షిణ ఇస్తే వెయ్యండి, లేకపోతే ఫలానా సమ్మలు ఇస్తే సమర్పించుకోండి అనే విధానం వస్తుంది. ప్రతి చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ ఈ డబ్బుతో ముడిపెట్టరు కాబట్టి మనకు ఆదాయం గండుపడుతుందని చెప్పి ఈ రకంగా వాళ్ళు విచారం చేస్తూ ఉండొచ్చు బహుశా. అయినా అక్కడ దేవాలయాలు మాత్రం స్వయం ప్రపత్తితో మహాత్ములు, అలాగే ధార్మిక సంస్థలు, విశ్వ హిందూ పరిషత్ లాంటి, లేక ఇంకా ఎన్నో రామకృష్ణ మఠం అని, ఇట్లాంటి సత్యసాయి సమితి, ఇట్లా కొన్ని ఎన్నో ఉన్నాయి కదా. అలాంటి దానికి ఇచ్చినట్లయితే వాళ్ళు నిష్కామ కర్మతో చేసేటువంటి కార్యక్రమం కాబట్టి వాళ్ళు చేయగలుగుతారు. ఇప్పుడు ఇక్కడ అయితే ప్రతిదీ కూడా అప్పుడే ఎవరు చెప్పారు ఇందాక, ఫలానా టెంపుల్ సంబంధం చేద్దామంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదని ఎవరు అన్నారన్నమాట. మరి ఇట్లా అయితే ఎట్లా, ఎవరిస్తారు, ఎవరు తిరుగుతారు, మనకెందుకని వదిలేస్తారు. అదే ప్రభుత్వ పరంగా అనుమతి రావాలి అంటే అది రాదు, దానికి పెద్ద పైరవులు చేసుకోవాలి. అందువల్ల
దేవాలయ సంరక్షణ మన ఊరు మన గుడి మనం చేసుకోవాలి అనేది ఒక నినాదం. అలాగే భారతదేశ సంరక్షణ అంటే మన వాళ్ళు ఏమనుకుంటారంటే మిలిటరీలో కలమంటున్నారేమో అనుకుంటారు. అది కాదు. భారతదేశ సంరక్షణ అంటే భారతదేశంలో ఉండేటువంటి సమాజం అంతా కూడా సనాతన ధర్మానికి సంబంధించిన సమాజం. పూర్వం భారతదేశం అనేది హిందూ సమాజం. దీన్ని రాను మత మార్పులు చేస్తూ ఉంటూ పూర్వం బ్రిటిష్ సామ్రాజ్యం సూర్యుడు అస్తమించినటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించి బ్రిటిష్ వాడు ఎలా పాలించాడు? విభజించి పాలించాడు. అవును. తర్వాత మొఘల్ రాయ్ వచ్చారు, ముస్లిం రాజ్యం వచ్చింది, వాళ్ళు అదే చేశారు, స్వామాలు చేశారు. తర్వాత ఏమొచ్చింది? మరి ఎవరు వచ్చారో మీ అందరికీ తెలుసు. వాళ్ళు అదే చేశారు, అన్ని ఉచితాలని అదేని ఇచ్చేసి మొత్తం వ్యవస్థ అంతా భ్రష్టు పట్టించారు. తర్వాత ఏమవుతుంది? తర్వాత మనకి స్వయంగా మండుగుండు ఏదైతే ర్యాకెట్లని విమానాలని ఈ ఆటం బాంబ్స్ టైం బాంబ్స్ ఆ రోజుల్లో అనేవారు అన్నమాట. ఇప్పుడు అంతా టెక్నాలజీ తగ్గట్టుగా మన దగ్గర ఏం లేవు. మళ్ళీ గవర్నమెంట్ 2014 నుంచి మెల్లిమెల్లిగా మార్పు చేసుకుంటూ ఈనాడు వచ్చిందనమాట. మరి ఆ ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశం వైపు చూస్తున్నారు. అది ఒకప్పుడు విశ్వగురువు భారతదేశం అంటే ఇక ఇప్పుడు అట్లా వెళ్తే చాలా దూరం వెళ్తుంది. అది మనం 4వ అంశంలోకి వెళ్దాం. అది ఇప్పుడు అలాగే అంటే ఇప్పుడు ఈ భారతదేశ సంరక్షణ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు జరుగుతున్నాయి. రష్యా యుద్ధాల్లో ఉక్రెయిన్ ఏం చెప్తున్నా అంటే పక్క దేశాలకు వెళ్ళిపోండి, యుద్ధం ఎక్కువైపోతుంది అంటున్నారు. వీళ్ళందరూ పక్క దేశానికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మన భారతదేశం మీద నిన్నగా మొన్న పాకిస్తాన్ యుద్ధం ప్రకటించి ఏదో చేస్తా అన్నాడు. యుద్ధం ఎక్కువైపోయింది అనుకోండి, వెంటనే హైదరాబాద్ మీద వేస్తాడు. హైదరాబాద్ ఖాళీ చేసి ఇతర దేశాలకు వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్తారు మన వాళ్ళంతా? ఏ దేశంకి వెళ్తారు? చుట్టూ మన భారతదేశం ఉండే రాజ్యాలన్నీ చుట్టూ ఏ దేశాలు ఉన్నాయి? ఇటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఇవన్నీ ఉన్నాయో అన్నీ మనకి విరోధమైనటువంటి ఎకనిస్ట్గా పనిచేసేటువంటి దేశాలు. అప్పుడు మనకి ఎక్కడ వెళ్ళి మన దేశ జనాభా అంతా ఎక్కడికి వెళ్తుంది అప్పుడు? అంటే సమస్య అవుతుంది. అప్పుడు హిందూ మహాసముద్రం ఒకటే ఉంది, అది ఖాళీగా ఉంది, వెళ్ళిపడాలి మనం అంతా వెళ్ళి. కాబట్టి అట్లా మన భారతదేశాన్ని సంరక్షించుకోవడానికి కావాల్సిన శక్తి మనలో ఉండి కూడా మనకెందుకులే అని అలా జరుగుతుంది. కాబట్టి ఎన్నో మరి దీన్ని చెప్పడానికి దాని స్టోరీలు చరిత్రలు ఉన్నాయి. అవును, ఇక చరిత్రలోకి వెళ్ళదు. కాబట్టి మనం మన భారతదేశ సంరక్షణ చేసుకోవాలి. అలాగే తర్వాత ఆఖరిది ఏంటంటే 5వది సనాతన హిందూ ధర్మ సంరక్షణ. అంటే హిందూ ధర్మం అనేది జీవన విధానం. హిందూ అంటే జీవన విధానం. హిందూ అంటే అది విధానమైన దాన్ని మతంగా మారడం వల్ల సమస్యలు ఏర్పడుతున్నాయి. మతం కాదు, ఇది జీవన విధానం. అంటే పొద్దున్న లేకడంతోనే భూమి నమస్కారం చేయడం, సూర్య నమస్కారం చేయడం, స్నానం చేయడంతోనే పెద్దలకి నమస్కారం చేయడం, అదొక జీవన విధానం. బుట్ట పెట్టుకుంటే ఏంటి? దానికి ఎన్నో మహాత్ములు చెప్పారు, శాస్త్రం చెప్పింది. మరి దాని జీవన విధానానికి సంబంధించిన ఇదిలో మత మార్పులు ఎప్పుడైతే జరుగుతూ ఉన్నాయో హిందూ సమాజం అంతా వేరే మతాల్లోకి వెళ్ళిపోయేసరికి ఏమైంది? క్షీణావస్థకు వచ్చేస్తుంది. మళ్ళీ దీనికి ఒక స్థాయికి తీసుకురావడానికి కావలసినటువంటి వ్యవస్థ అంతా మహాత్ములు, సాధు సంతులు అందరూ కూడా దీనికి మళ్ళీ ఇట్లా హనుమద్దీక్షలని, అలాగే మంత్రోపదేశాలని, సాధనలని ఇలాంటివన్నీ చెప్పుకుంటూ దీనికి ప్రధాన కారణం కులాల పరంగా విభజన. దీనికి మెయిన్ ప్రధానంగా అంటే ఆ కాలంలో బ్రిటిష్ వాడు చేసినటువంటి మొఘల్ రాజు పరిపాలన చేసినటువంటి వాళ్ళు విభజించి పాలించన్నారు కదా. వాళ్ళు ఆలోచించారు, మనం ఎన్ని చేస్తున్నా వీళ్ళు ఏమి లేదు, వాడి దగ్గర చిన్న కౌపీనం పెట్టుకుంటాడు, వాడు ఆనందంగా హాయిగా పూరి గుడిసెలో ఉంటున్నాడు. మన ఇంద్రభవంతులు ఉన్నా మనకి ఆనందం రావట్లేదు, సంతృప్తి కలగట్లేదు. దానికి కారణం ఏంటి అంటే వీళ్ళంతా యూనిటీగా ఉన్నారు. యూనిటీ స్ట్రెంత్ అని ఇప్పుడు మళ్ళీ యూనిటీ రావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు అందరూ యూనిటీ రావాలి. మన కులాలు కాదు, మనందరూ కానీ ఒక వసుదేవ కుటుంబం, మన ఓన్ బ్రదర్స్ కంటే ఎక్కువగా ఉండేటువంటి కుటుంబం. విభజించడం వల్ల అలా విభజన అయిపోయింది. కాబట్టి మనం ఒకే వేదికి రావాలి, యూనిటీకి రావాలి. కాబట్టి యూనిటీకి రావాలంటే ప్రధానంగా ఉన్నవారు లేని వారిని ఆదుకొని ఒక సమస్థితికి కాకుండా ఒక స్థితికి తేవాల్సిన అవసరం ఉంది. అదే మనం ఇందాక అనుకున్నాం. నేను ఇప్పుడు నీకు అవకాశం ఉంది, ఆయనకు అవకాశం ఉంది, నీకు అవకాశం ఉంది, ఆయనకు అవసరం ఉంది. అవకాశం ఉన్నాడు, అవసరం ఆయనకి సాయం చేయాలి కదా. అసలు ప్రధానమైన మన వేదాలు చెప్పినాయంటే
ప్రధాన పూజ అంటే ప్రధాన యజ్ఞం అంటే లేనట్లు వాడిని ఆదుకోమని. ఆ పనులను ఆదుకోవడమే ప్రధాన ధర్మం. అది ఆదుకోకపోవడం వల్ల హిందూ సమాజం వెనక్కి వెళ్ళడానికి కారణం కూడా అదే. అదే నువ్వు ఆయనకు ఆరోగ్యం బాగోలేదు అన్నాడు అనుకోండి హిందూ సమాజంలో, వెళ్ళి పలకరించి నాన్న ఏం పర్వాలేదు నువ్వు హనుమాన్ చాలీసా చదువుకో అని ఏదో చిన్న బొట్టో ఏదో తీర్థం ఇచ్చి వచ్చేటువంటి పూర్వం ధైర్యం చెప్తే సగం బలం. లేదు. ఇప్పుడు ఏమైందో ఇవి మూఢనమ్మకాలు ఉన్నాయి కదండి. అవును. ఉంటే వెళ్ళి ఆయన ముట్టుకుంటే ఆయన మాట్లాడితే అదెంతో మనకు వచ్చేస్తుంది అనేటువంటి ఆలోచనలు క్రియేట్ చేశారు కదా పూర్వం అంతా. ఆ ప్లేగ్ వ్యాధి వచ్చినప్పటి నుంచి క్రియేట్ అయింది, అది అలాగే కొనసాగుతుంది. అది కరోనా టైంలో కూడా మేము అదే మెసేజ్ ఫార్వర్డ్ చేస్తూనే ఉన్నాం. ఏం కాదు మీరు ధైర్యంగా ఉండండి, ఎవరింట్లో వాళ్ళు ఉండండి, హనుమాన్ చాలీసా చేయండి అన్నాం. అలాగనంటే మత మార్పులు జరగడం, అనాచారాలు, ఇది చిన్నోడు పెద్దోడు ధనవంతుడు గరీబు అని అనుకోవడం ఇలాంటివన్నీ వల్ల జరిగిన కారణం. విజయవాడతో పాటు కండ్లకోయలో కూడా మీ ఆశ్రమాన్ని స్థాపించారు. అవునండి. విస్తరణలో భాగమా లేదా ప్రచారంలో భాగమా హైందవ ధర్మాన్ని ఎక్కువ వ్యాప్తి చేయడానికి అవకాశాలు ఉన్నాయని చేశారా? ఇప్పుడు మేము పూర్వం విజయవాడలో బయలుదేరితే హైదరాబాద్ వచ్చేవాళ్ళం. హైదరాబాద్లో ఉండడానికి స్థావరం ఉండాలి కదా. అవును. అక్కడ తాడుబంద హనుమాన్ టెంపుల్ అని ఉంది. అక్కడ అవును. తాడుబంద దేవస్థానం ధర్మకర్తలందరూ కూడా మాకు పరిచయం అయ్యారు. స్వామివారు పరిచయం చేశారు. వాళ్ళు ఎవరు మాకు తెలియదు, పరిచయం చేశారు. అప్పుడు మేము వచ్చినప్పుడల్లా అక్కడ మా ఉండడానికి వసతులు అన్నీ వాళ్ళే ఏర్పాటు చేసేవారు. స్వామీజీ ఎప్పుడు వచ్చినా రూమ్ ఇవ్వండి, అక్కడ భోజనం వస్తే ఏర్పాటు చేయండి అని ధర్మకర్తల మండలిలో తీర్మానం చేసి ఆనాడు వెలకంటి ఈశ్వరయ్య అని ఆయన ధర్మకర్త ఉండేవారు. అలా పెద్దలందరూ కూడా ఉన్నారు. అప్పుడు ఏర్పాటు చేస్తే అక్కడి నుంచి మేము అనేక జిల్లాలు వెళుతూ ఉండేవాళ్ళం. అప్పుడు ఆ ప్రాంతంలో ఉండేటువంటి ముఖ్యమైన భక్తులందరూ కూడా ఇక్కడ ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతానికి దగ్గర అవుతుంది, అందరితో ఇంకా దగ్గర ఉండే అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఆశ్రమాలు పీఠాలు ఎక్కువ అవుతే అసలు పని పోయి దీని మీద ఎక్కువ ఉంటుందని చెప్పి మేము చాలా సంవత్సరాలు వద్దన్నాం. ఎక్కడికి కావాలంటే అక్కడ ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగరు, వరంగల్ అన్ని ప్రాంతాల్లో, పరకాల అన్ని ప్రాంతాల్లో కూడా ఆశ్రమాలకు మాకు ఇక్కడ సిద్దిపేటలో కూడా అప్పుడు దొంతల గురవయ్య గారు అని ఉండేవారు. ఆయన కూడా శంకర్ నగర్ ఏదో ఉంది, ఇక్కడ 2 ప్లాట్లు ఇచ్చారు అప్పుడు హనుమపీఠం తప్పున. అలాగే ఇక్కడ మనం హైవే కరీంనగర్ హైవేలో కూడా వీర హనుమాన్ నగర్లో కూడా 1 ఎకరం DBR వాళ్ళందరూ ఇచ్చారన్నమాట. అంటే మాకు వాళ్ళు ఏదో దానం ఇస్తున్నారని అదే మీరు తీసుకోవాలని అంత దాని మీద లేదు. తీసుకుంటే దాన్ని న్యాయం చేయాలి కదా. కాబట్టి మాకు ఎందుకు నేను ఇవన్నీ అంటే సరే ఇస్తే మీరు చేయండి, మేము దానికి ఆశీర్వాదం ఇస్తామని చెప్పి అలాగే ఇప్పుడు వాళ్ళకి చేసుకోమన్నాం. హైదరాబాద్ అంటే సెంటర్ కాబట్టి క్యాపిటల్ సిటీ, ఆశ్రమం కావాలి కాబట్టి సరే మీరు చూడండి అన్నాం. ఇక్కడ మేడ్చల్ల దగ్గర కండ్లకోయ లోపల దేవరాయంజాలు వెళ్ళే దారిలో ద్రాక్ష తోట ఉందన్నమాట. అక్కడ సాదా ఇంద్రసేనారెడ్డి అని వాళ్ళ నాన్నగారు వీళ్ళందరూ, లింగారెడ్డి వాళ్ళ అబ్బాయి సాదా ఇంద్రసేనారెడ్డి మనకి 1 ఎకరం, దానికి ఎకరానికి సంబంధించినటువంటి ద్రాక్ష తోట ఆశ్రమానికి ఇవ్వడానికి సిద్ధమై వచ్చారు. వారు చిటిమల శ్రీనివాస్ గారని వాళ్ళందరితో మాట్లాడి ఏర్పాటు చేశారు. దానికి కారణం ఏంటి, అక్కడి నుంచి ఇంక దగ్గర అవడానికి కారణాలు ఏంటి, ప్రచారానికి ఇంకా అందుబాటులో వస్తుంది కాబట్టి అక్కడ ఏర్పాటు చేసాం. అక్కడ కూడా 90 అడుగుల ఆంజనేయ స్వామి నిత్య యజ్ఞశాల, రోజు రామాయణ పారాయణం ఇవన్నీ జరుగుతున్నాయి. అక్కడ చాలా అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు దీక్ష మాలాధారణ కూడా అక్కడ కూడా జరుగుతుంది అన్నమాట. మాలా విరమణ విజయవాడలో జరుగుతుంది. విజయవాడలోనే అంటే చిన్న జయంతికి హైదరాబాద్లో ఉంటాం, పెద్ద జయంతికి విజయవాడలో ఉంటాం. మాలా విరమణ కొండగట్టులో చేస్తున్నారు కొందరు. అంటే కొండగట్టు అంటే 94, 95లో మేము వెళ్ళినప్పుడు అది మొన్నదాకా మీకు హనుమాన్ దీక్షాదారులకు ప్రధాన అవకాశం ఏంటంటే మాల విరమణ చేయడానికి కూడా, మాల వేసుకోవడానికి, విరమణ చేయడానికి హనుమాన్ దేవాలయాలు ఎక్కువగా ఉన్నాయి. అవును ఎక్కువ హనుమాన్ దేవాలయాలు ఉన్నాయి కాబట్టి ఒకే చోటికి వెళ్ళడం అనేది అందరికీ ఆర్థిక సమస్య, అందరికీ అందుబాటులో ఉన్నటువంటి క్షేత్రాలకు వెళ్ళిపోతాం. అది సహజం. అదంతా 95లో మనం కొండగట్టులో ఒక దివ్యమైనటువంటి రామయాగం సంకల్పం చేసి 108 కుండాలతో 5 రోజులు కార్యక్రమం చేయడం జరిగిందండి. చాలా అద్భుతంగా రోజుకి కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. మరి వాటర్ లేకపోయినా స్వామివారి అనుగ్రహంతో అందరికీ పుష్కలంగా
అన్నీ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇంకా వైభవంగా వాస్తు సంబంధించిన మార్పులు అన్నీ జరిగినాయి. మరి పెద్దలందరూ కూడా సహకరించారు. ఆ రోజులో 95లో అద్భుతమైన కార్యక్రమం. అప్పటి నుంచి ప్రచారం బాగా అయిపోయింది కొండగట్టు. అవును. ఇప్పుడు దగ్గరగా అందుబాటులో ఉంది కాబట్టి అందరూ వెళ్ళడం జరుగుతుంది. ప్రభుత్వం అనేక రకాల ఉచిత పథకాలు ప్రవేశపెడుతుంది. మీరు విద్యా వైద్యం మీద కూడా ప్రాధాన్యత చూపించాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు ప్రచారంలో భాగంగా. విద్యా వైద్యం ప్రజల పరంగా చేయడం అనేది కొంత సమస్య. ప్రభుత్వాలే చేయాలి. అనేక ఉచిత పథకాల కంటే దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాని గురించి మీరేమంటారు? అంటే ఎన్ని ఉచితాలు ఇచ్చినా ఇవాళ ఇచ్చారనుకోండి ఓ చాలా గొప్పవారు అంటారు. రేపు ఇవ్వలేదనుకోండి ఏం చేయలేదు ఈయన, ఎందుకని వెంటనే ఈ వద్దు ఇంకో వేరే వాళ్ళు ఇచ్చేవాళ్ళు, వీరికంటే ఎక్కువ ఇచ్చేవాళ్ళని వీరికంటే ఎక్కువ ఇచ్చేవాళ్ళని మనం తీసుకుందాం అనే ఆలోచన ప్రజల్లో అది ఎక్కువ అయిపోయింది. అవును. కాబట్టి ఈ ఉచితాలు అనడం వల్ల దానివల్ల మన దేశానికి, రాష్ట్రానికి, అలాగే గవర్నమెంట్ కూడా నష్టం ఉంది, ఎక్కువ ఉంది. ప్రజల ధనమే దుర్వినియోగం అయిపోతుంది. దాని ట్యాక్స్లని ప్రజల మీద వేస్తున్నారు. ప్రజలకు ఏది కావాలి అంటే ఉండడానికి ఇల్లు, తినడానికి ఆహారం అనేది అనుకుంటాం. ఈ రెండిటికి ముఖ్యమైన ఏంటంటే ఆరోగ్యం, అలాగే విద్య. విద్య ఉంటేనే, ఆ జ్ఞానం లేకపోవడం వల్లే ఇంతకాలం బ్రిటిష్ వాడు కానీ లేక ఇంకే ప్రభుత్వాలు కానీ వేలారు. ఈ జ్ఞానం ఎక్కువ వచ్చిందనుకోండి ఎవరి కాలం మీద వాళ్ళు బతుకుతారు, ఎవరి జీవనం వాళ్ళు చేస్తారు, ఒకరి మీద ఆధారపడి ఉండరు. కాబట్టి విద్యాలయాన్ని ఎక్కువగా వీలైనంత వరకు ఎక్కువ పర్సంటేజ్లో ఎల్కేజీ నుంచి యూనివర్సిటీ పీజీ వరకు ఉచితంగా అవకాశం లేనటువంటి వాళ్ళకి ఇది ఉచితంగా పథకాలను ఏర్పాటు చేయాలి. అలాగే ఉచిత వైద్యం, చిన్న సూది నుంచి హార్ట్ వరకు, ఈ ఆపరేషన్ వరకు కూడా ఉచితంగా చేసేటువంటి, వెళ్ళడంతోనే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా వెంటనే చూసి చేసేటువంటి పరిస్థితిని ప్రజల్లో అది తీసుకొస్తే వాళ్ళ చిరస్థాయిగా వాళ్ళ పేరు ఉంటుంది, ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. ఈ రెండు లేనప్పుడు మరి ఈరోజు మీ అందరికీ తెలుసు, విద్యాలయాలు చిన్న చిన్న ఎల్కేజీ యూకేజీ పిల్లలకు కూడా వేలు లక్షలు డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పేదంతా మమ్మీ డాడీ ఇంగ్లీష్ అంతా వ్యాపారం అయిపోయిందని అందరూ తెలుసు. మరి అలాగే వైద్యాలయం అది కూడా అందరూ తెలుసు. దానికి ఏం లేకపోయినా స్కానింగ్ తీసి నీకు ఆ జబ్బు ఉంది ఈ జబ్బు అని చెప్పి కిడ్నీలు కూడా లేపేస్తున్నారని తెలిసింది మనకి. అట్లాగే ఇప్పుడు న్యాయాలయాల్లో ఏం జరుగుతుందో తెలుసు, విద్యాలయాల్లో ఏం జరుగుతుందో తెలుసు, వైద్యాలయంలో ఏం జరుగుతుందో తెలుసు, దేవాలయాల్లో ఏం జరుగుతుందో అన్నీ తెలుసు. తెలుసున్నా మాట్లాడకుండా ఉండడం అది మహాపాపం. కాబట్టి స్వామీజీలందరూ కూడా ఒకే వేదిక దగ్గరికి రావాలి. ఈ విషయం గురించి అఖిల భారత స్థాయిలో చర్చలు జరిగినాయి. హరిద్వార్లో కూడా దీని గురించి పెద్ద ఎత్తున మీటింగ్స్ జరిగినాయి. అలాగే విశ్వ హిందూ పరిషత్తు దీని ప్రధాన నాయకత్వం వహించింది. అలాగే దాని ముందు ఉండేటువంటి కార్యక్రమాన్ని ప్రజలకు ఇచ్చినటువంటి కార్యక్రమం ప్రతి రాష్ట్రంలో దివ్యక్షేత్రాల్లో సామూహికమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకి జాగృతి చేయాలి, జ్ఞాన మార్గం నేర్పాలి, మూఢనమ్మకాలని తొలగించేట్టుగా విధానాన్ని చేయాలని వారు మహాత్ములందరూ ఆదేశం చేశారు. దాని ప్రమాణంగా ఇవాళ సమాజానికి కావాల్సిందంటే విద్యాలయం అలాగే వైద్యాలయం. ఈ రెండు, వైద్యో నారాయణ హరి, వైద్యుడు నారాయణ సమానుడు కాబట్టి డాక్టర్స్ అలాగే దీనికి మెడిసిన్ సంబంధించిన ఇందులో గవర్నమెంటు ప్రధానంగా ఇది తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఇప్పుడుండే గవర్నమెంట్ కానీ ఇంకా మన రేపు నెక్స్ట్ మళ్ళీ మారుతుంది కాబట్టి మారే గవర్నమెంట్ కూడా తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉందని చెప్పి మేము ఈ ఛానల్ ముందు చెప్పడం జరుగుతుంది. హనుమద్దీక్ష పీఠం ఉద్దేశం అది. సనాతన ధర్మాన్ని సంరక్షించుకోవాలి, అంటరానితనాన్ని దూరం చేయాలి, ప్రజలందరూ కూడా విద్యావంతులు కావాలి, జ్ఞానవంతులు కావాలి అని ఈ ప్రచారంలో భాగంగా ఈ సంవత్సరం గురు పౌర్ణాన్ని సందర్భంగా పురస్కరించుకొని కోటి హనుమాన్ చాలీసా, కోటి జప మూలమంత్ర జప అనుష్ఠానాన్ని సంకల్పం చేస్తాం. మనకు దుర్గాప్రసాద్ స్వామీజీ అందిస్తున్న సేవల వల్లనే ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ చాలీసా అనేది పారాయణాలు జరుగుతున్నాయి. 1,00,000 పారాయణం, కోటి పారాయణం, రకరకాల పద్ధతిలో జరుగుతున్నాయి. దుర్గాప్రసాద్ స్వామీజీ హనుమాన్ దీక్షాపరులు, హనుమాన్ దీక్ష పొందుతున్న వారికి, హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్న వారికి అనేక సూచనలు చేశారు. వారు ఇచ్చిన సూచనలు పాటించాలని కోరుతూ వారికి ధన్యవాదాలు.
జై హనుమాన్. త్వరలో మరో ప్రముఖునితో మీ ముందుకు రానున్నాం. రియల్ టాక్ విత్ ఏకే.